Right, we'll start with miracle phrase of Ho'oponopono. I'm sorry, please forgive me, thank you, I love you. నన్న మనం చూసినటువంటి మనీ మేనేజ్మెంట్ అవుటర్ లాస్. ఇప్పుడు కూడా ఒక పెన్ను పేపర్ ఉంచుకోండి అందరి దగ్గర. అంటే ఎక్కడ మనకి ఏ టైంకి ఏ ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితాన్ని మారుస్తుందో, మనకి ఏది ఒక ట్రిగ్గర్ అవుతుందో మనం ఎప్పుడు చెప్పలేం. అందుకని ఈ ఫీల్డ్లో ఏ చిన్న పాయింట్, ఒక చిన్న ఫ్రేజు, ఒక చిన్న థాట్ మనల్ని మారుస్తుంది. కాబట్టి మనం ఓపెన్గా అలర్ట్గా ఉంటే ఏదో సందర్భం గంట క్లాసు మనల్ని మార్చలేకపోవచ్చు, గంటల్లో ఒక చిన్న మాట, అసలు నేను చెప్పిన మాటే మిమ్మల్ని మార్చలేకపోవచ్చు, వేరే ఎవరో పక్కన వాళ్ళు చెప్పింది కూడా మార్చేయచ్చు. అంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఓపెన్గా ఉండాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన అందరి గోల్ ఒకటే, డెవలప్ అవ్వడం, ఎదగడం. ఈరోజు మనం చూసే ఇన్నర్ లాసు హైలీ పవర్ఫుల్. మనకు చూస్తుంటే జీవితంలో, సమాజంలో రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్, ఇది సహజంగా మనం చెప్తూ ఉంటాం. పేదవాడు పేదవాడిగానే ఉంటాడండి, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతాడు అండి. ఎందుకు అలా అవుతున్నారంటే పేదవాడి యొక్క మైండ్ సెట్ మారకుండా వాడు ధనవంతుడయ్యే అవకాశం లేదు. అదే మైండ్ సెట్ ఉంది కాబట్టి అలా కంటిన్యూ అవుతూ ఉంటాడు. ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, డబ్బున్న వాళ్ళ మనస్తత్వం, డబ్బు లేని పేదవాడి యొక్క మనస్తత్వం, లేకుంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానమే మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా మంది తెలిసి ఉండొచ్చు. టాటాలో పనిచేసే ఒక ఎంప్లాయీ, ఒక 3 లక్షల రూపాయలు ఆదాయం, శాలరీ ఉన్నటువంటి వాడిని ఒకరు అడిగారు, మీరు ఆడి కొనుక్కోవడానికి మీకు ఎంతకాలం పడుతుందని. వాళ్ళు లెక్కేసాడు, ఆడి కార్ అంటే ఇంచుమించు 70, 80, 90 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నా నెలకు ఆదాయం 3 లక్షలు, నెలకు 2 లక్షల రూపాయలు పక్కన పెట్టిన ఒక సంవత్సరం పాటు ఉంటే నేను ఏదో ఈఎంఐతో నేను ఆడి కొనుక్కోగలను అని అతను చెప్పాడు. అదే ప్రశ్నని రతన్ టాటాని అడిగారు, సార్ మీకు ఆడి కార్ కొనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. రతన్ టాటా బాగా ఆలోచించి ఓకే అని ఆలోచించి 3 years పడుతుందని చెప్పాడు. ఈ అడిగిన అతను ఆశ్చర్యపోయాడు, అదేంటండి మీ కింద పనిచేసే ఎంప్లాయీ, ఒక 3 లక్షల రూపాయలు నెలకు జీతం వచ్చే ఎంప్లాయీ, నేను సంవత్సరంలో ఆడి కొనుక్కుంటా అని చెప్తే మీకు 3 సంవత్సరాలు ఎందుకని చెప్పాడు. అప్పుడు రతన్ టాటా ఏమన్నాడంటే, ఆడి చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల ఆస్తి, కొన్ని వందల ప్లాంట్స్ ఉన్నాయి, మంచి కస్టమర్ బేస్ ఉంది, కస్టమర్ లాయల్టీ ఉంది, మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, అటువంటి కంపెనీ కొనుక్కోవాలంటే నాకు ఖచ్చితంగా 3 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పాడు. రతన్ టాటా మైండ్ సెట్ ఏంటి, ఆడి కంపెనీ కొనడమే, ఆడి కంపెనీ కొనడానికి 3 సంవత్సరాల టైం. ఈ ఎంప్లాయీ ఏమనుకున్నాడు, ఆడి కారు కొనుక్కోవడానికి. ఆడి మీరు కొంటారా అనగానే రతన్ టాటా ఆడి కంపెనీనే కొనేద్దామని ఆలోచన చేస్తున్నాడు. ఇది మైండ్ సెట్. అంటే బిజినెస్ పీపుల్ మైండ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానమే అంటే రైట్, ఆ ప్రోగ్రామే అలా ఉంటుంది. అది ఎవరు నేర్పించింది కాదు, సహజంగా అలా వచ్చేస్తుంది. కాబట్టి రిచ్ పీపుల్ మైండ్ సెట్ అలా ఉంటుంది. పేదవాళ్ళు ఎప్పుడు కూడా, లేకంటే పేదరికంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, సహజంగా మన మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ వెనకబడుతూ ఉంటారంటే, మనం ఎప్పుడు కూడా 100 రూపాయలు సంపాదించడం మీద దృష్టి పెట్టడం మానేసి 1 రూపాయి మిగిల్చడం మీద దృష్టి పెడతాం. 100 రూపాయలు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుందంటే ఆ 100 రూపాయలు ఆపడం కోసమే మనం పెట్టే ఖర్చు, ఎనర్జీ, సమయం, అందులో సగం పెడితే 1000 రూపాయలు సంపాదించవచ్చు. మీకు ఉదాహరణకు అర్థాలు చెప్తాను. ఒక కూరగాయలు కొనేటప్పుడు ఒక 100 రూపాయలు కూరగాయలు కొనేటప్పుడు ఒక 10 రూపాయలు మిగిల్చడం కోసం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి, గొడవపడి, బార్గెయిన్ చేసి, ఇదిలాగి లాస్ట్ ఒక 10 రూపాయలు మిగులుస్తాడు. ఇలా నెలకు ఒక 1000 రూపాయలు మిగులుస్తారు. ఈ నెలంతా కష్టపడి ఒక 1000 రూపాయలు మిగిల్చడానికి చేసే ఖర్చు, తెలివితేటలు, ఆ ఎనర్జీ, ముఖ్యంగా ఎనర్జీ, ఆ మైండ్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీని అందులో సగం ఉపయోగిస్తే ఇదే వ్యక్తి 10,000 రూపాయలు సంపాదిస్తాడు. కానీ మనం అలా వాడుకోం. ఎంతసేపు 100 రూపాయలు మిగిలిచ్చామా, ఒక 1000 రూపాయలు మిగిలిచ్చామా, ఈ డీల్లో 100 రూపాయలు మిగిలిచ్చామా, ఈ మిగిల్చడం అనే ఆలోచన నుంచి సంపాదించాలి నేను అన్న ఆలోచన ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మనకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది మన జీవితంలోకి. కాబట్టి డబ్బులు మన జీవితంలోకి రావాలి, యథేచ్ఛగా మన జీవితంలోకి రావాలి. మనం ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, మనం పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ట్యాప్ తిప్పితే మన ఇంటికి నీళ్ళు వచ్చేస్తుంది. అంత ఫ్రీగా మన జీవితంలోకి డబ్బులు రావాలి. ఈ రోజు మన కాన్సెప్ట్ అది. మనం అంత ఫ్రీగా మన డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఈ రోజు
నన్న క్లాసు ఒక సబ్జెక్టు, ఒక కాన్సెప్ట్ కాబట్టి డ్రైగా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను మీకు. కొంతమంది తెలిసి ఉంటే బాగానే ఉంటుంది. తెలియకుండా మీరు బోర్ ఫీల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఉన్న కంటెంట్ నేను చెప్పాల్సిందే దాంట్లో. కానీ ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ ప్రాక్టికల్. మనకి ఏదైతే రిజల్ట్ ఇస్తుందో, నాకు ఏదైతే ఇచ్చిందో, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కనుక్కున్నానో ఆ రిజల్ట్స్ మీకు షేర్ చేస్తున్నాను. పైగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రిథమ్ కోడ్, అంటే వెల్త్ రిథమ్ కోడ్ అని ఒకటి ఉంది. ఈ వెల్త్ రిథమ్ కోడ్ మీద ఈ 2024లో ఫిబ్రవరిలో జరిగినటువంటి రీసెర్చ్, ఫిబ్రవరిలో అమెరికాలో జరిగినటువంటి రీసెర్చ్లో కొన్ని బిలియనర్స్ ఫండింగ్ చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో డబ్బులు ఎప్పుడు మన జీవితంలోకి బ్రహ్మాండంగా వస్తుంది, ఇన్ఫ్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఏం చెప్పారంటే వెల్త్ రిథమ్ కోడ్ అని ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ చేస్తే మన జీవితంలో డబ్బులు వస్తాయని చెప్పారు. జస్ట్ స్విచ్ చేస్తే మనం ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ చేస్తే ఏసీ ఆన్ అయినట్టు, మనం వెల్త్ రిథమ్ కోడ్ని ఆన్ చేసుకుంటే మన జీవితంలో ఫ్లో స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. అది దానికి ఎంత టైం పడుతుంది అంటే 7 నిమిషాలు టైం పడుతుంది. 7 నిమిషాలలో మన వెల్త్ రిథమ్ కోడ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ రోజు అది చూస్తున్నాం. లాస్ట్లో చూద్దాం. లాస్ట్లో ఆ 7 మినిట్స్లో మనం ఏం చేయాలి మనం చూద్దాం. ఈ ఒక్కటి చేసుకుంటా ఉన్నా చాలు, మనకు ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ అన్నీ వెళ్ళిపోయి ఆ వెల్త్ రిథమ్ కోడ్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఆ ప్రాసెస్ మనకు తెలిసే ఉండొచ్చు కానీ, చాలా మంది చేసి ఉండొచ్చు కానీ, దానికి అలా వాడుతారన్న సంగతి, దానికి అలా ఉపయోగపడుతున్న సంగతి రీసెర్చ్ పరంగా కానీ కరెక్ట్గా 4 నెలల క్రితం జరిగినటువంటి రీసెర్చ్లో ఉన్నటువంటి ఫైండింగ్ ఇది చాలా మందికి తెలియదు. ఇది 4 నెలలు అయింది కదా రీసెర్చ్, చాలా మంది తెలియదు. జో వైటిలీ ద్వారా నేను తెలుసుకున్న వెంటనే నేను అప్లై చేశాను కూడా. నేను చెప్పాను కదా 7 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలని. నేను 1 మినిట్ ప్రాక్టీస్ చేసి నేను టెస్ట్ చేసుకున్నా. ముందు నేను అప్లై చేసుకుని టెస్ట్ చేసుకున్నా. నా గోల్ ఏంటంటే 24 అవర్స్ ఛాలెంజ్ తీసుకున్నాను. 24 అవర్స్లో నాకు 2400 రూపీస్ మేనిఫెస్టేషన్ అవ్వాలి. ఐ హ్యావ్ టు రిసీవ్ అని నేను 1 మినిట్ చేశాను. 1 మినిట్ చేస్తే నాకు 24 అవర్స్లో అవ్వలేదు, 48 అవర్స్లో 1200 రూపీస్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నేను 24 అవర్స్ టైం పెట్టుకున్నాను, అది డబుల్ అయింది, అమౌంట్ హాఫ్ అయింది. నాకు మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చింది. నాకు అర్థమైంది అంటే నేను చేసింది 1 మినిట్ కదా, 1 మినిట్ చేశాను. నేను చేయాల్సింది 7 మినిట్స్ చేయాలి. ప్రతిరోజు 7 మినిట్స్ మనం చేయాల్సిందే. ఎవ్రీడే చేయాలి, రెగ్యులర్గా చేయాలి, ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే మన కంప్లీట్ ఇదేం లేదు, ఇక్కడ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడం, పీనల్ గ్లాండ్లో ఉంటాయి. సరే, ఈ కాన్సెప్ట్ మన లాస్ట్లో మళ్ళీ చూద్దాం, ఈ వెల్త్ రిథమ్ కోడ్ ఎలా యాక్టివేట్ చేయాలని. అంతకుముందు ఈ రిథమ్ కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు బయోరిథమ్ కోడ్ అని ఒకటి ఉంటుంది. బయోరిథమ్ అంటే ఇప్పుడు ఒక నదిలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఆ నీళ్లు వెళ్తూ ఉంటే దానికి ఆపోజిట్గా మనము ఈత కొట్టాలంటే ఎంత కష్టం, ఎంత అలసిపోతాం, ఎంత కష్టపడిపోతాం, శరీరం ఎంత బాధపడిపోతూ ఉంటుంది. ఇలా ఉంటుంది మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు. మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఫైనాన్షియల్గా మనకు అది అనుకూలించకపోతే ఒక స్టెప్ ముందుకెళ్తే 4 స్టెప్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అంత కష్టంగా ఉంటుంది మనకు. కానీ ఇది యాక్టివేట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే నీళ్ళు ఎలా వెళ్తున్నాయో అలాగే వెళ్తుంటే మనకి ఎంత హాయిగా, కంఫర్టబుల్గా, ఎఫర్ట్లెస్గా ఉంటుందో అంత ఎఫర్ట్లెస్గా మన జీవితంలోకి మనకు డబ్బులు వస్తాయి. ఇది ఆ వెల్త్ రిథమ్ కోడ్ యొక్క ఇది గ్రేట్నెస్. కాబట్టి లాస్ట్ ఒక 7 మినిట్స్ సరిపోతుంది. అది మీకు చెప్పడానికి నేను 2 మినిట్స్ సరిపోతుంది. మీరు 7 మినిట్స్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ముందు మనం ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ ఈ 2 టెక్నిక్స్ మనం చూద్దాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైనటువంటి టెక్నిక్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు బేసిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే ఉన్నారు. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాము అండి అనే వాళ్ళు ఒక్కసారి నాకు మీరు జస్ట్ ఇలా చెయ్యి చూపిస్తే, లేకుంటే ఎక్కడైనా సరే మీరు, లేకుంటే చాట్ బాక్స్లో నాకు చెప్తే నేను టూకీగా మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. లేదా అందరూ తెలిసిన వాళ్ళే అయితే నేను ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. అందుకని ఎవరైనా అస్సలు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఎలా పనిచేస్తుందో ఉన్నారా? ఒకరిద్దరున్నా నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి. ఎంతమంది ఉన్నా నేను ఇవ్వాల్సిందే, ఒకరిద్దరు ఉన్నా. ఎందుకంటే తర్వాత అది చెప్పే పాయింట్ అర్థం కాదు, ఉపయోగం లేదు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ సార్ నేను ఫస్ట్ టైం సార్. ఓకే, సునీత్ గారు ఫస్ట్ టైం. ఓకే, అసలు మీకేం తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి? అస్సలు తెలియదు కదండి, విన్నారంతే.
జస్ట్ సరే విన్నాను. సరే అయితే నేను డీటెయిల్డ్ గా మీకు ఇప్పుడు చెప్పట్లేదు, కానీ మనం టూకీగా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి. మేము చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసి సరిపోద్ది. ఇది చాలా పెద్ద వైడర్ కాన్సెప్ట్. మీకు మొత్తం వివరంగా చెప్పాలంటే గంట మనకు థియరీకే సరిపోద్ది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఈ విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ అనకూడదు, లా అనాలి దాన్ని. ఏ విధంగా అయితే భూమికి ఆకర్షణ ఉందో అది గ్రావిటేషన్ లా అంటాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని యూనివర్సల్ లాస్ ఉన్నాయి. యూనివర్సల్ లాస్ అంటే ఎక్కడైనా పనిచేస్తుంది, ఎవరికైనా పనిచేస్తుంది. అవి ఇక్కడ గ్రావిటీ మనకు కనపడుతుంది, ఈ లాసు మనకు కనపడవు. ఈ లాస్ దేని ఆధారంగా ఉన్నాయి అంటే, ఇక్కడ ఒక ఎనర్జీ ఉంది. మనకు సనాతన ధర్మంలో ఎప్పటి నుంచి చెప్తున్నదే, ఇక్కడ ఎనర్జీ ఉంది, ఒక శక్తి ఉంది. ఆ శక్తి మొత్తం వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నటువంటి శక్తి అందరిలోనూ సమానంగా ఉంది. మనకు సైంటిస్టు న్యూటన్ E=mc² అని చెప్పాడు. ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్. సో ప్రతి మ్యాటర్కి ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనందరికీ ఒక ఎనర్జీ ఉంది, మన మ్యాటర్. నేను కూర్చున్నటువంటి కుర్చీకి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫ్యాన్కి ఎనర్జీ ఉంటుంది, ఒక బాటిల్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే డిఫరెన్సెస్ ఎక్కడ వస్తూ ఉన్నాయంటే, ఈ ఎనర్జీ ఉంది, ఎనర్జీ అన్నప్పుడు ఎప్పుడు కూడా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్లో మారిపోతూ ఉంటుంది. అంటే కుర్చీకి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వేరు, ఇప్పుడు మనకున్నటువంటి ఫ్రీక్వెన్సీ వేరు. మనలోనే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి, నా ఫ్రీక్వెన్సీ వేరు. నేనేమన్నా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాను అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ వేరు. కాబట్టి ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటుంది. మనం శక్తి ఎక్కడ ఉంటుంది అనుకుంటాం, మామూలుగా శరీరంలో శక్తి ఉంటుంది అనుకుంటాం, కానీ శక్తి మనసులోనే ఉంటుంది. శక్తి మీకు అర్థం కావాలంటే, మనసులో ఎలా ఉంటుందంటే శక్తి అని, మీరు ఒక మంచి పార్టీకి వెళ్ళారు, బాగా హ్యాపీగా ఉన్నటువంటి సెలబ్రేషన్ చేసుకుంటూ పార్టీకి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకటే ఎగుడు దూకుడు డ్యాన్సులు, ఏదో పిచ్చ పిచ్చగా పార్టీ బాగా ఎంజాయ్ చేశారు అనుకోండి, మీకు నచ్చిన విధంగా నచ్చిన వ్యక్తులతోటి. 10 గంటలకు ఇంటికి వచ్చారు. 10 గంటలకు ఇంటికి వస్తే ఇంకా దాని గురించి చెప్తూనే ఉంటారు, అలా జరిగింది ఇలా జరిగింది, ఓపికగా హ్యాపీగా ఉత్సాహంగా దాని గురించి చెప్తూనే ఉంటారు. ఇది పక్కన పెట్టండి. మీకు నచ్చని పార్టీకి వెళ్ళారు, ఎవరో పెళ్లికి వెళ్ళారు, కాసేపు అక్కడ ఉండాలి, అక్కడ మళ్ళీ వాళ్ళు డ్యాన్సులో కార్యక్రమాలు ఏదో పెట్టారు, సౌండ్ పెట్టారు. మీరు భరించడం ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది. 3 గంటలు అయిన తర్వాత ఇంటికి వస్తే తలపోటు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది, అలసిపోతారు, అన్నీ అయిపోతుంది. ఎందుకు అలసిపోతున్నారు? అంత పిచ్చి గంతులేసిన మీరు మీకు నచ్చిన పార్టీలో ఇంకా ఉత్సాహంగా ఉన్నారు, దాని నుంచి మళ్ళీ పదే పదే చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ అలసట ఎక్కడ ఉంటుందంటే మనసుకి అలసట ఉంటుంది. మనసులో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, మనసులో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ తగ్గిపోతాయి. మనం ఉత్సాహంగా సంతోషంగా జాయ్ఫుల్ గా ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ హై లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఏదైనా సాధ్యమే మనకి. అప్పుడు బాడీ కూడా దానికి సహకరిస్తుంది. సరే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక గంట సేపు డాన్స్ చేద్దాం, ఓకే రైట్, ఉత్సాహం వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి మనసులో ఉత్సాహం ఉన్నప్పుడు బాడీలో ఉత్సాహం ఆటోమేటిక్గా వస్తుంది. మనసు నీరసించిపోతే బాడీ ఆటోమేటిక్గా నీరసించిపోతుంది. కాబట్టి ఎనర్జీకి సోర్స్ ఏంటంటే మనసే ఎనర్జీకి సోర్స్, మనసులో ఉన్నటువంటి వైబ్రేషన్స్. కాబట్టి ఈ విధంగా మన అందరూ కూడా డిఫరెంట్ వైబ్రేషన్స్ లో ఉంటాం. ఇప్పుడు మనం ఏ వైబ్రేషన్ లో ఉన్నామో ఎదుటి వ్యక్తి ఆ వైబ్రేషన్ లో ఉంటే వాళ్ళతో కనెక్షన్ ఈజీగా ఉంటుంది. సరే ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఫంక్షన్ అనుకోండి, న్యూ ఇయర్ ఫంక్షన్, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఏదో పిచ్చి పిచ్చి గంతులు ఏదో వేసుకుంటున్నారు, మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ గంతులు వేసారు అనుకోండి, వాళ్ళతో కలవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదో ముబ్బాంగ్ ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ దినాల ఉపయోగం ఏంటి అని అలా మూడీగా కూర్చున్నారు అనుకోండి, వాడు ఆ బ్యాచ్ లో మీరు కలవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని విచిత్రంగా చూస్తారు, సరే ఇది వీడెవడరా ఎక్కడి నుంచి వచ్చేసాడరా, ఏ పాతరాత కాలేజం నుంచి వచ్చినట్టున్నాడు వీడు, అసలు ఎంజాయ్మెంట్ తెలియదే అనుకుంటూ వాడిని దూరం పెడతారు. అంటే వాడిని కలవడం కష్టం. ఇక్కడ ఇది ఈ ప్రిన్సిపల్. మనము ఒకరితో ఒక దీంతో కలవాలి అనుకుంటే మన వేవ్ లెంత్ లేకుంటే మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మ్యాచ్ అయితే వాటితోటి మనకు అనుసంధానం ఏర్పడుతుంది. అక్కడ నుంచి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కొంతమంది చూస్తారా మీరు, ఎక్కడికైనా కొత్త వాళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటారు, అక్కడ ఒక సిగరెట్ తాగేవాడు ఉంటాడు, ఇంకో సిగరెట్ తాగేవాడితో మధ్య భలే రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది ఒకసారిగా. వాళ్ళకి ముందు పరిచయమే లేదు, వీడు సిగరెట్ తాగుతాడు, వాడు సిగరెట్ తాగాడు, అదే వేవ్ లెంత్. ఈ ఫ్రీక్వెన్సీతోనే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. కావాలంటే మళ్ళీ అస్తమానం వాళ్ళు కలిసిపోతారు, ఫ్రెండ్షిప్ అయిపోతుంది, బ్రహ్మాండమైన ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఇదే విధంగా తాగేవాడు మంచి ఫ్రెండ్షిప్ వచ్చేస్తారు. ఎందుకు? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మ్యాచ్ అయింది. ఆ పక్కనే చదువుకుంటూ పుస్తకం పట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, వాడిని చూస్తే ఎంత చిరాకుగా ఉంటుందో వీళ్ళకి, వీడంటారా పుస్తకం పట్టుకు మన తగలెడ్డాడే, వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీలో మనం మ్యాచ్ అయినప్పుడు అక్కడి నుంచి మనకు ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే, ఈ యూనివర్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది.
ఈ యూనివర్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మనం ఈ యూనివర్స్ నుంచి ఏమైనా పొందాలంటే ముందు మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే ఆటోమేటిక్గా అన్ని మనం పొందుతాము. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మనం ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మనం ఏదన్నా మనం పొందొచ్చు. మనకు డబ్బు కావాలా, డబ్బులు పొందొచ్చు. రిలేషన్షిప్ కావాలా, రిలేషన్షిప్ వస్తుంది. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం వస్తుంది. ఏదైనా మనకు సాధ్యమే. కొంత ఓపిక ఉండాలి. దాని ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఈ రైట్ ప్రాసెస్లోకి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు బయట లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చాలా ఎక్కువైపోవడం వల్ల జనాల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఎలాగ ఇది అని. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో అంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందంటే, నేను ముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాను, నేను ప్రాక్టీస్ చేశాను, రకరకాల విజువలైజేషన్ టెక్నిక్స్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కావడం లేదు. బాగా ప్రాక్టీస్ నేనైతే సిన్సియర్గా చేస్తున్నాను. ఆ బిలీఫ్ ఉంది, నమ్మకం ఉంది, ఆ ప్రాసెస్ నమ్ముతున్నాను. ఎంత చేసినా నాకు రిజల్ట్ రాదే. ఒక 6 నెలలు స్ట్రగుల్ అయింట, సంవత్సరం వరకు మళ్ళీ పక్కన పడేసాను. దీనివల్ల ఉపయోగం లేదు, అసలు ఇది లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, పోవడం లేదు, వీళ్ళందరూ జనాలను మోసం చేస్తున్నారు రకరకాలుగానే. సరే తర్వాత ఇంత ఇది కాన్సెప్ట్ ఇలా ఉంటే, ఇన్ని వేల పుస్తకాలు, కొన్ని లక్షల మంది చదువుతున్నారు కదా, ఈ సీక్రెట్ అని, మ్యాజిక్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మరీ అంత పిచ్చి వాళ్ళు ఏం కాదు కదా, ఎంతో కొంత అందులో సబ్జెక్ట్ లేకుండా ఉండదు కదా అని మళ్ళీ దాని మీద నేను కుస్తీ పడ్డాను. కుస్తీ పడితే ఈ ఎనర్జీ గురించి చెప్తున్నారు, ఎనర్జీ వైబ్రేట్స్ అంటే ఫ్రీక్వెన్సీ అని అంటున్నారు, ఎనర్జీ అన్నిట్లోనూ ఒకటే ఎనర్జీ ఉంది అంటున్నారు. అంటే మనందరిలో ఉన్నది ఒకటే శక్తి, శక్తి స్థాయిలో మనందరం ఒకటే. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనందరం ఒకటే. మనమే కాదు, మనం పక్కన ఉన్నటువంటి కుక్క, పిల్లి, ఆవు, ఏది జంతువైనా కూడా శక్తి స్థాయిలో ఒకటే. ఎనర్జీ లెవెల్లో మనందరం ఒకటే, ఎటువంటి తేడా లేదు. ఇవన్నీ కొంత ఆధ్యాత్మికంగా, నేను ఆధ్యాత్మికంగా కొంత ఉపాసన చేసి ఉన్నాను. నాకు ఒక సత్సంగం కూడా ఉంది. ఈ సత్సంగాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. ఈ విధంగా నాకు ఎంతో కొంత ఈ ఉపాసన ఉండడం వల్ల, కొంత శాస్త్రాలు ఇవన్నీ చదువుకోవడం వల్ల నాకు ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఎక్కడో అంతా ఉన్నది ఒకటే, ప్రతి మనిషిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే, ఆ శక్తి ఒకటే, ఈ చైతన్యం ఒకటే. ఇవన్నీ నాకు అక్కడ కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నేను వింటున్నాను, బాగుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే నాకు రిజల్ట్ రావడం లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కావడం లేదు. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇది లేదనుకున్నాను. లాస్ట్కి మళ్ళీ కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి చదివితే ఎనర్జీ గురించి చాలా వివరంగా చెప్పారు. అది ముందు తర్వాత నాకు క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. అసలు యూనివర్స్ అంటే ఎవరు యూనివర్స్, ఏది యూనివర్స్? యూనివర్స్ అంటున్నారు, అస్తమానం యూనివర్స్ నీకు ఇస్తుంది అంటున్నారు. యూనివర్స్కి అంత ఇంటెలిజెన్స్ ఉంటే అది ఇదేని ఎందుకంటే ఎవరో ఒక ఫామ్ మీద ఉండాలి కదా యూనివర్స్కి అని నాకు యూనివర్స్ మీద కొంచెం క్యూరియాసిటీ డెవలప్ అయింది. ఈ యూనివర్స్ ఏంటో చూడాలి అనుకున్నాను. నేను ఈ పుస్తకాలు చదువుకుంటామంటే దేవి భాగవతం చదువుకుంటున్నాను. దేవి భాగవతం చదువుతూ ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, ఎనర్జీ అంటున్నారు, నాకు అక్కడ శక్తి అని కనబడుతుంది. ఎనర్జీ అన్ని చోట్ల ఉంది, ఈ శక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నది. అంటే నేను ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ అక్కడ ఇంగ్లీష్లో నేను చదువుతున్నానో, నాకు ఇక్కడ తెలుగులో అవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి నాకు లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం నాకు దేవి భాగవతంలో కనపడింది. దేవి భాగవతంలో కనపడిన తర్వాత ఈ యూనివర్స్ అంటే ఎవరు? ఫస్ట్ విష్ణువేనా? విశ్వం విష్ణుర్వ షట్కారు అని విష్ణు సహస్రనామాలు ప్రారంభమవుతాయి కదా. విశ్వం అనే మొదటి నామమే విశ్వం ఉంది కదా. ఈ విష్ణువే ఈ యొక్క విశ్వంలాగా మనం భావిస్తున్నామా? ఈ యూనివర్స్ అంటే విష్ణువా అని నేను ఈ విధంగా ఆధ్యాత్మికంగా నేను దానిలోకి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, ఎవరు ఇది ఏంటి? నాకు ఫైనల్గా అర్థమైందంటే దేవి భాగవతం చదివిన తర్వాత ఈ అమ్మవారే యూనివర్స్. మనం అనుకుంటున్నటువంటి యూనివర్స్ గా భావన చేస్తున్నది మనం అమ్మవారినే. ఆవిడ పేరు భువనేశ్వరి దేవి. ఇది దేవి భాగవతం ప్రకారం నాకు అర్థమైంది. ఆ భువనేశ్వరి దేవినే మనం యూనివర్స్ గా భావన చేసుకుంటున్నాం. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆవిడే శక్తి రూపంలో మన అందరిలో ఉన్నది. మన అందరిలో రకరకాల శక్తులు ఉన్నాయి. బుద్ధి శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, రకరకాల శక్తులు మనలో ఉన్నాయి. ఈ శక్తికి అన్నిటికీ మూల కారణం ఆవిడే అని నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ స్పష్టత వచ్చిన తర్వాత ఈవిడ భువనేశ్వరి దేవి, ఈవిడ యొక్క శక్తి స్వరూపిణి. ఈవిడికి అంటే మూల చైతన్యం ఆయన పరమాత్మ, అది పరబ్రహ్మము అని దాని అర్థం. ఇది నాకు ఆధ్యాత్మికంగా అర్థమైనటువంటి స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి నేను యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే, ఎవరితో కనెక్ట్ అవ్వాలంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది. ఆవిడెవరు? భువనేశ్వరి దేవి అని అర్థమైనా. అసలు ఈవిడ లక్షణాలు ఏంటి, ఈవిడతో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న. కనెక్ట్ అవ్వాలి అంటున్నారు కదా, ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే? కనెక్షన్ అంటే నిజానికి మనం ఎప్పుడు కనెక్షన్లో ఉంటాం. ఎందుకంటే మనకు వస్తున్నటువంటి
మనం చెడు ఆలోచనల వల్ల చెడు ఫలితాలు కూడా వస్తున్నాయి కదా, ఆ ఇస్తుంది కూడా యూనివర్స్లో కనెక్షన్ లో ఉంటాం. కానీ మనకు కావాల్సిన ఫలితాలు మనకు రావాలి అంటే సింక్రనైజ్ అవ్వాలి, యూనివర్స్తో హార్మోనియస్ గా ఉండాలి. ఇదిలాగా అని మళ్ళీ కొంత రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే నాకు తెలిసినటువంటి అద్భుతమైన విషయం ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ యూనివర్స్తో కనెక్షన్ అయిన తర్వాత మనకు ప్రతి ఒక్కటి సాధ్యమే, అక్కడి నుంచి ఏదైనా వస్తుంది. అందుకు ఏం తెలిసిందంటే యూనివర్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పాం కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు సేమ్ ఫ్రీక్వెన్సీతో ఈజీగా కలిసిపోతారని చెప్పాం కదా. కాబట్టి మనం 93.5 FM ట్యూన్ చేస్తే మనకు ఆ ఛానల్ వినపడుతుంది, పక్క ఛానల్ కూడా అస్సలు వినపడదు. మనకు అది కావాలంటే ఇంకొంచెం ట్యూన్ చేసుకుంటే అది వినిపిస్తుంది, ఇది వినపడదు. ఎన్ని ఉన్నా పక్కన మనం ఏ ఛానల్ ట్యూన్ చేస్తే ఫ్రీక్వెన్సీ మారితే అది మనకి వినిపిస్తుంది. దీని ప్రకారము సరే ఇప్పుడు భువనేశ్వరి దేవి అంటున్నాను, యూనివర్స్ అంటున్నాం, యూనివర్స్ కు ఫ్రీక్వెన్సీ ఉండాలి కదా. నేను ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్తే దాన్ని కాంటాక్ట్ చేస్తాను. మళ్ళీ దీని మీద అన్వేషణ స్టార్ట్ చేశాను. చేస్తూ పోస్తూ ఉంటే ఒక చోట నాకు దొరికింది, మొత్తానికి దొరికింది. కాబట్టి యూనివర్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అంటే మొట్టమొదటిది ఇది, అంటే ఒక సైంటిస్ట్ చెప్పారనమాట. 0 ఫ్రీక్వెన్సీ నుంచి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ టాప్ 10 ఇచ్చాడు, -10 కూడా ఇచ్చాడు. ఈ టాప్ 10 లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటంటే లవ్, ప్రేమ, జాయ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్. ఇవన్నీ కూడా టాప్ 10 లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి, మనం చెప్తున్నటువంటి యూనివర్స్ లేకుంటే భువనేశ్వరి దేవి ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుందంటే లవ్, ప్రేమ, గ్రాటిట్యూడ్, జాయ్, ఈ ఫ్రీక్వెన్సీలో ఆవిడ ఉంటుంది. ఇప్పుడు మనము ఆవిడ్ని కాంటాక్ట్ చేయాలంటే, ఆవిడతో కలవాలంటే సింపుల్ లాజిక్, మనము ఆ వైబ్రేషన్లోకి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే లవ్ వైబ్రేషన్లోకి మనం వెళ్ళగలుగుతామో, ఎంతసేపు ఆ వైబ్రేషన్లో మనం ఉండగలుగుతామో అంతసేపు ఆవిడతో మనం అనుసంధానం అయినట్టే దాని అర్థం. అప్పుడు మన కోరిక ఏదైనా సరే ఈజీగా మనం కన్వే చేయొచ్చు, మనం మాట్లాడచ్చు, ఆవిడ మాట్లాడి మనం వినొచ్చు. ఇది ఆశ్చర్యం. మనం టూ వే కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్, చాలా చాలా పాసిబుల్. మీరు అందరూ ట్రై చేయండి, 2 వే కమ్యూనికేషన్ మీకు వస్తుందని చెప్తున్నాను. మీరు ఆ లెవెల్లోకి వెళ్ళిపోయి మనం ఒక నంబర్ డైల్ చేస్తే ఆ నంబర్ వ్యక్తికి వెళ్తుంది. ఒక చిన్న నంబర్ మిస్ అయినా అది వెళ్ళదు, అంత స్పష్టత ఉంటుంది ఇక్కడ. మనం ఆ వైబ్రేషన్లోకి వెళ్ళి కాసేపు ఉండి ఒక చిన్న క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వచ్చి తీరుతుంది. ఒక్కోసారి అంత మీరు సాధన చేసినట్టయితే అక్కడే రావచ్చు, ఇమ్మీడియట్గా వర్డ్సే మీకు మాట్లాడబడచ్చు. లేకపోతే మళ్ళీ ఏదో పుస్తకం చదువుతుంటే దాని రూపంలో నీకు ఆన్సర్ రావచ్చు, లేకుంటే ఏదైనా వీడియో చూస్తుంటే ఒక ఆన్సర్ రావచ్చు, లేకుంటే ఎవరో ఏదో మీకు చెప్పచ్చు, ఆ విధంగా మీకు ఆన్సర్ రావచ్చు. ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. మీరు ఏ ప్రశ్న వేసుకున్నా మీకు ఆన్సర్ రావడం పక్కా. అంటే దాని అర్థం ఏంటి, మీరు చాలా క్లోజ్గా కమ్యూనికేట్ చేస్తున్నారు. మన డిజైర్ ఏమైనా సరే ఫుల్ఫిల్ అవ్వడం పక్కా. మీకు డబ్బు కావాలా, లేకుంటే రిలేషన్షిప్ కావాలా, ఏది కావాలా, ఏదైనా సరే మనకి ఈజీనే ఇంకా. సో అటువంటి యూనివర్స్తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో ఇక్కడ మనకు బ్యారియర్స్ లేవు, అడ్డంకులు లేవు, ఏదైనా సాధ్యమే. ధర్మబద్ధంగా మళ్ళీ యూనివర్స్తో డీల్ చేస్తున్నప్పుడు మనం ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అంటే హైయెస్ట్ ప్యూరిటీ అమ్మవారి సింబల్ ఆఫ్ ప్యూరిటీ. సో యూనివర్స్ కూడా చాలా స్పష్టమైనటువంటి అంటే దాని ఏమంటారు ప్యూరిటీ ఉంటుంది. ఈ ప్యూరిటీని మనము కనుక కలిగి ఉండకపోతే ఒక అసూయతోటో, ఒక క్రోధంతోటో, ఒక ద్వేషంతోటో ఒక కోరుకున్నా అది అవ్వదు, అది ఇంపాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనకు ద్వేషం ఉంది అంటేనే మనం అక్కడి నుంచి కిందకు పతనమైనట్లే. మనం ప్రేమతో ఏదడిగినా సాధ్యమే. మీ పిల్లలు కూడా ఉంటారు, ప్రేమతో మీ దగ్గర నుంచి ఏదైనా పొందగలడం ఈజీ అవుతుంది. కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మిమ్మల్ని బెదిరించి, మిమ్మల్ని మొండి చేసి తీసుకుంటే ఎలా ఉంటుంది? సరే మొండి చేసినా ఏదో మొహాన్ని కొట్టేస్తారు కానీ మీ ప్రేమతో తీసుకున్నట్టు కాదు కదా. కాబట్టి ప్రేమతోనే మనం ఏదైనా పొందాలి. ఇక్కడ ఈ అమ్మ దగ్గర ఏ విధంగా ప్రేమతో పొందుతామో అక్కడ ఈ విశ్వమాత దగ్గర కూడా ప్రేమతోనే మనం ఏదైనా పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రేమతోనే ఏదైనా మనం సాధించగలం. మీకు డబ్బు కావాలన్నా ఏమి కావాలన్నా మనం ముందు ప్రేమ స్వరూపంగా ముందు మారాలి. ప్రేమే మన జీవితం. ప్రేమమయమైనటువంటి జీవితాన్ని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళకి ఇది నల్లేరు మీద నడక. మీరు కోరిక ఏదైనా కావచ్చు, దీనికి కావాల్సింది ప్రేమ. సరే మనం స్టార్ట్ చేసాం, మనకి రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినాయి, ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాం. తర్వాత సడన్ గా స్టాప్ అయిపోయింది, రిజల్ట్ రావడం మానేసింది. ఏం జరిగిందో తెలియట్లేదు.
ఈ మళ్ళీ ఎందుకు మారిపోయిందో, ఎందుకు ఆగిందో తెలియట్లేదు. ఇక్కడ నేను మళ్ళీ స్టడీ చేస్తున్నా. ఎందుకు ఆగింది? ఏంటి? నాలో ఏంటి లోపం ఏంటని. చేస్తూ ఉంటే మనకు కొన్ని ఇష్యూస్, మనకు కొన్ని బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి. అయితే నాకు టెంపరరీగా నాకు రిలీజ్ అయింది. నాకేదో రిజల్ట్ వచ్చింది గానీ, పర్మనెంట్‌గా అది కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మనలో కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి. అది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో పట్ల గానీ, సమాజంలో సంఘటనల పట్ల గానీ, మనకు కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి. ఉదాహరణకి సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. నాకు నచ్చకపోవచ్చు అది. ఇది లేకుంటే ఒక చిన్న ఇష్యూ ఉంది. లేకుంటే ఒక వ్యక్తితో ఒక ఇష్యూ, గొడవ. నేను తర్వాత అర్థమైందేంటంటే, ఒక వ్యక్తితో మీరు గొడవ పడ్డం అంటే, ఆ వ్యక్తితో గొడవ పడినట్టు కాదు ఇక్కడ. అంటే ఈ కాన్సెప్ట్‌లోకొచ్చినప్పుడు మనం పూర్తిగా మన జీవితం పూర్తిగా మార్చి తెప్పిస్తే మనకు ఫలితం అందదో, ఏదో ఈ యూట్యూబ్‌లో చూపించినట్లు ఇలా ఉంటే ₹1,00,00,000 వచ్చేస్తాయి అంటే అవి రావు. మనకి జీవితంలో మనం పూర్తిగా మనం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే తప్పిస్తే మనకు సంపూర్ణ ఫలితం దానివల్ల రాదు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తితో గొడవ ఉందనుకోండి. ఇక్కడ ఏమంటారు అంటే, నీకు గొడవ ఆ వ్యక్తితో కాదు. నీకు పార్ట్ ఆఫ్ దట్ యూనివర్స్. యూనివర్స్‌లో ఒక పార్ట్‌తో నువ్వు గొడవ పడుతున్నావు. కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని కాదు వ్యతిరేకిస్తున్నది. నువ్వు ఆ వ్యక్తిని కాదు ద్వేషిస్తున్నది. యూనివర్స్‌నే నువ్వు ద్వేషిస్తున్నావు. కాబట్టి నీకు ఖచ్చితంగా మళ్ళీ ఆగుతుంది. ఎవడైనా సరే నీకు నచ్చని విషయమే ఉండకూడదు. ఎందుకంటే సర్వత్రా యూనివర్సు, సర్వత్రా శక్తిమయం అని నువ్వు అనుకున్నప్పుడు, నీకు సర్వత్రానే చూడగలగాలి. ఒక చెట్టులో, ఒక పుట్టలో, ఒక కుక్కలో, ఒక పిల్లిలో, ఒక జంతువు పట్ల, ఒక సంఘటన పట్ల ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉంటుంది. అసంపూర్ణమైనది ఎప్పుడూ కాదు. ఈ ఈ విశ్వం ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది. అంటే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తిని చంపేశాడనుకోండి, చాలా బాధపడతాం. ఎటువంటి దుర్మార్గుడు చంపేశాడు అనుకుంటాం. మన దృష్టిలో అలా కనపడొచ్చు, సహజమే. కానీ ఈ యూనివర్స్‌లో అది జరగాల్సిందే. అదే పరిపూర్ణత. అలా జరగాల్సిందే జరిగింది. జరగకూడనిది ఎప్పటికీ జరగదు. ఏది జరిగినా అది జరగాల్సిందే జరుగుతుంది. అది అలా ఉండాల్సిందే. అదే దాని నియమం. అదే దాని ధర్మం. ఆ ధర్మం కొద్దీ అన్నీ నడుస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని మోసం చేయొచ్చు. మనం ఎలా చూడాలి అంటే, వీడు మోసగాడని, వీడు దుర్మార్గుడని మనం చూడకూడదు. మనకు ఆ భావన ఉండకూడదు. అంటే ఇది జరగాల్సిందే జరిగింది. ఇది మన విషయంలో జరిగినా అంతే. అంటే ఈ మానసిక స్థితి వచ్చినప్పుడు ఇది నిలబడిపోతుంది. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ నిలబడిపోతుంది. కాబట్టి తర్వాత స్టేజ్‌లో నాకు ఇది అర్థమైంది. మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి వ్యక్తులతో, సమాజంలో సంఘటనల పట్ల జరుగుతున్నది రాజకీయ పరంగా చూస్తూ ఉంటాం. కొన్ని మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఇలా జరగకుండా ఉండాల్సిందని. మనం ఇలా జరగకుండా ఉండాల్సింది అని అన్నామంటే దాని అర్థం ఏంటి? నువ్వు యూనివర్స్‌నే ఛాలెంజ్ చేస్తున్నావు. యూనివర్స్ కొన్ని నియమాలున్నాయి. కొన్ని వాటి కర్మఫలాలు ఎవరి కర్మఫలాలు వాళ్ళకి అందాలి. వాళ్ళకి అందిస్తూ ఉంటది యూనివర్స్. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మన ఎదురుగుండా బాధపడొచ్చు. బాధపడితే నువ్వు సహాయం చేయి, తప్పులేదు గానీ, ఆ ప్రాసెస్ నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నావో, నువ్వు ఆ ప్రాసెస్ మీద నీకు నమ్మకం లేదు. యూనివర్స్ మీద నీకు నమ్మకం లేదు అని దానర్థం. కాబట్టి యూనివర్స్‌తో మనం ఎలా మసలుకోవాలో అనేది మీరు అర్థం చేసుకోండి. తర్వాత నాకొచ్చినటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే ఓపెన్. ఈ ఎమోషనల్ బ్లాక్స్, ఈ వ్యక్తుల పట్ల, సమాజం పట్ల రకరకాల ఆలోచనలు ఎన్ని గూడు కట్టుకోవడం వల్ల ఈ నాకు ఆగిపోతున్నాయి, బ్లాక్స్ క్రియేట్ అవుతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఈ ఓపెన్ పట్టుకున్నా. ఓపెన్ పట్టుకునేసరికి నాకు సంపూర్ణమైనటువంటి స్పష్టత వచ్చేసింది. ఈ ఓపెన్ ఇంకా హైయెస్ట్ స్పిరిచువల్ టెక్నిక్. స్పిరిచువాలిటీలో మనం ఎంత ముందుకెళ్తుంటే ఓపెన్ గొప్పతనం అంతా నాకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. నేను మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు. ఆ తర్వాత నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పాను. నాకు వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గాని, ఓపెన్ గాని మన ఇండియన్ లేకుంటే హిందూ దేవతలు, హిందూ స్క్రిప్చర్స్ ఆధారంగా నేను దాన్ని 10 మందికి చెప్పాలా అనేదే నాకొచ్చినటువంటి ఒక మెసేజ్. కాబట్టి నాకెప్పుడు రిజల్ట్ వచ్చిందంటే, నేను ఎప్పుడైతే దాన్ని యూనివర్స్‌ని భువనేశ్వరి దేవిగా, అమ్మవారిగా నేను ఎప్పుడైతే చూడడం ప్రారంభం చేశానో అప్పటి నుంచి నాకు రిజల్ట్ వచ్చినాయి. ఈ ఓపెన్ కూడా ఎప్పుడైతే నేను ఒక భగవంతుడికి ఒక అర్జీ పిటిషన్ అని చెప్పారు. దాన్ని వెంకటేశ్వర స్వామికి పిటిషన్‌లా ఎప్పుడైతే నేను డిజైన్ చేశానో, ఎప్పుడైతే దాన్ని కొంతమందికి ఇచ్చానో అప్పుడే రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్‌కి కంప్లీట్‌గా నేను ఒక ఇండియన్ కలర్ ఇవ్వడమే నా పర్పస్ అని నాకు అర్థమైంది. నేను యాజ్ ఇట్ ఈస్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయకుండా దానికి ఒక ఇండియన్ స్టైల్‌లో లేకుంటే ఇండియన్ పద్ధతిలో మనకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా దాన్ని మార్చి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఫలితం వచ్చింది.
నేను అదే 10 మందికి చెప్తున్నాను. అదే నా పర్పస్ అని నాకు స్పష్టత వచ్చింది. కాబట్టి మీరు వినబోయే ఈ హోపనోపనో గాని, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ గాని, మీరు మామూలుగా బయట క్లాసులకి, ఈ క్లాస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను కంప్లీట్ ఇండియన్ లేకుంటే హిందూ దేవతల ఆధారంగానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ హోపనోపనో టెక్నిక్స్ నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఎక్కడైనా సరే ఉన్నటువంటి కాన్సెప్ట్, ప్రిన్సిపల్ ఒకటే. ఆ ప్రిన్సిపల్ ఎవరు కాదనలేరు, మార్చలేరు. కానీ మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ఆ కాన్సెప్ట్ తోటి అనేది నేను కొద్దిగా మార్పులు చేసుకున్నాను. అది నేను మీకు చెప్పబోతున్నాను. సరే, లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర హోపనోపనోకి వచ్చాం. ఈ హోపనోపనో అద్భుతమైనటువంటి టెక్నిక్. ఈ హోపనోపనో కూడా వినని వాళ్ళు ఉన్నారా? సునీత్ గారు, హోపనోపనో కూడా తెలీదా మీకు? ఇలా యూట్యూబ్‌లో వింటమే సార్ మీరు ఒకసారి చెప్తుంటారు గదా! ఓకే. రైట్. సరే, హోపనోపనో. సో, 1 మినిట్‌లో ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను. డాక్టర్ హ్యూలెన్ ఈ హోపనోపనో ఒక హవాయన్ ప్రేయర్, హవాయన్ టెక్నిక్. దీన్ని ఒక మెంటల్ హాస్పిటల్‌లో ఈయన ఇనిషియల్‌గా హాస్పిటల్‌లో అపాయింట్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి మెంటల్లీ ఇన్సేన్ క్రిమినల్స్ వాళ్ళు, చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్, వాళ్ళు చంపేస్తారు దగ్గరికెళ్ళి. అంత దారుణమైనటువంటి పీపుల్. అంటే ఆయన డాక్టర్‌గా అపాయింట్ అయిన తర్వాత, ఇది నా వల్ల, నా ఆలోచనల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానిప్పుడు. కాబట్టి నేను ఇన్నర్‌గా నేను క్లీన్ చేసుకోవాలి. ఈ హోపనోపనోలో చాలా మంది చేసే తప్పేంటంటే, హ్యూలెన్, జో వైటల్ చెప్పిందేంటంటే, మీరు బయట ప్రపంచం అనేది లేదు. మీకు బయట ప్రపంచం అంటూ ఏమీ లేదు. ఉన్నదంతా ఇన్నర్ వరల్డ్. అంటే ఆయనేం చెప్తాడంటే, మనం ఒక పిక్చర్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేశాం. ఒక పిక్చర్ కనబడుతుంది. ఒక బొమ్మ. ఒక రంగులో ఏశారు. ఇప్పుడు ఆ రంగు బాలేదు. మంచి రంగేస్తే బావుంటుంది. ఆ బొమ్మ నవ్వుతున్నట్టుంటే బావుంటుంది అనుకోని, ఆ స్క్రీన్ మీద మనం మార్కరేసుకొని రుద్దామనుకోండి, ఆ బొమ్మ మారుతుందా? లేకుంటే ఆ బొమ్మకు రంగు మార్చాలని స్క్రీన్ మీద రంగు పెయింటింగ్ ఏసామనుకోండి, ఆ బొమ్మకు ఆ రంగు అంటుకుంటుందా? అంటుకోదు. ఆ రంగు మారాలంటే ఏం చేయాలి? ఆ బొమ్మ మారాలంటే ఏం చేయాలి? ప్రొజెక్టర్‌లో ఉన్నటువంటి ఆ బొమ్మని మార్చాలి. ప్రొజెక్టర్‌లో ఉన్నటువంటి బొమ్మని మళ్ళీ మనం రీడిజైన్ చేసి, అది నవ్వుతున్నట్టు, దానికి వేరే రంగేస్తే మళ్ళీ డిస్‌ప్లే చేస్తే స్క్రీన్ మీద మారుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇదేం జరుగుతుందంటే, బయట ప్రస్తుతం మనము ఉన్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, కారణాలు, సంఘటనలు అన్నీ కూడా మన ఇన్నర్ వరల్డ్ తాలూకా రిఫ్లెక్షను. బయట ఏమైతే కనిపిస్తున్నాయో, బయట ఏమైతే మనం అనుభవిస్తున్నామో అవన్నీ మన ప్రపంచం, లేకుంటే మన హృదయము, లేకుంటే మన మనసు యొక్క ప్రతిబింబమే బయట ఉన్నటువంటి పరిస్థితులు. బయట పరిస్థితులు మార్చే ప్రయత్నం చేయడం మానేద్దాం. బయట పరిస్థితులు మనం మార్చలేము కూడా. కాబట్టి అవి మారాలంటే వాటితో గొడవపడి, వాటినేదో మార్చి, వ్యక్తులు, నీకు నచ్చని వ్యక్తి ఉన్నాడు, మీ బాస్ ఉన్నాడు, నిన్నెప్పుడు ఏడిపిస్తున్నాడు. మీ బాస్ దగ్గరికెళ్ళి వానికి అదిచ్చి, ఇదిచ్చి, వాడిని ప్లీజ్ చేసి, లేకుంటే వాడిని బెదిరించి, వాడితో గొడవపడి, దీనివల్ల ఆ పరిస్థితి మారదు. దేనివల్ల మారుతుంది? నీ అంతర్గతమైనటువంటి నీ అంతఃప్రపంచాన్ని మార్చుకుంటే అవి తేలిగ్గా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఇది స్పష్టం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నడుస్తది. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేసిన నెక్స్ట్ డే నుంచి మీకు అనుభవంలోకి వచ్చేస్తుంది కూడా. బయట ప్రపంచాన్ని మార్చలేము. మనం మార్చే ప్రయత్నం మనం చెయ్యం. కాబట్టి డబ్బు కావాలన్నా, కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బయట దేనికి మనము ఈ ఫ్రేజెస్ కూడా మనం చెప్పం. చెప్పాల్సింది దేనికి? ఆల్మైటీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, గాడ్ అనుకోండి, సూపర్ హయ్యర్ పవర్ అనుకోండి. వీటికి మనం ఈ ఫ్రేజెస్ చెప్పాలి అని వాళ్ళు చెప్పారు. చాలా మంది మనీ కావాలంటే డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అనేవి, ఇది ఫండమెంటల్లీ రాంగ్ కాన్సెప్ట్. మనం వాటికి చెప్పక్కర్లే. అవి అవి మనకు ఏమి లేవు. ఉన్నదంతా లోపల. లోపల అది రాకుండా మనల్ని కొన్ని అడ్డుకుంటున్నాయి, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. దాన్ని మనం క్లియర్ చేసుకుంటున్నాం. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ జరిగే ఇంకో ప్రక్రియ ఏంటంటే, మనకు మన సాంప్రదాయంలో మనకేంటంటారంటే పితృదోషం అంటారు. దాని వాళ్ళు ఏం చెప్తారంటే జనరేషనల్ కర్సెస్ అంటారు. ఇంగ్లీష్‌లో హోపనోపనోలో జో వైటల్ చెప్పేది జనరేషనల్ కర్సెస్. అంటే మన జనరేషన్ నుంచి వచ్చినటువంటి కొన్ని శాపాలు. అంటే కొన్ని సిన్స్. అంటే మీరు చేయలా అది. మనం ఎవరు చేయలా. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రులు ఎవరో, మన పూర్వీకులు ఎవరో చేశారు. అది మనకొస్తుంది. అది మనకి ఎలా వస్తుందండి? ఎందుకొస్తుంది అంటే, మనకు ఆ డీఎన్ఏనే మనం పంచుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి డీఎన్ఏ మన డీఎన్ఏ. కాబట్టి డీఎన్ఏ ద్వారా వాళ్ళు చేసినటువంటి మంచి చెడు ఫలితాలు కూడా అన్నీ కూడా మనకు సంక్రమిస్తాయి. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. దాన్ని మనం పితృదోషం అంటాం.
దానికి కావాల్సిన కర్తువులు ఏదో చేసుకుంటూ ఉంటాం. ఆ పితృదోషం పోగొట్టుకోవడానికి మనకు హోపనోపన పనిచేస్తుంది. పితృదోషమే కాదు, మనం చేసుకున్నటువంటి చెడు కర్మల్ని క్లీన్ చేసుకోవడానికి ఈ హోపనోపన పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కర్మ క్షయం చేసుకోవడానికి హోపనోపన అద్భుతమైనటువంటి టెక్నిక్. మనం చేసుకున్న కర్మ ఎక్కడికి పోదు, మన కారణ శరీరంలో ఉంటుంది. ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి పేరుకున్నటువంటి కర్మను మనం తొలగించుకుంటే గాని మన జీవితంలో మార్పు రాదు. డబ్బు రాకుండా ఉండేటటువంటి కర్మలు, ఆ సంస్కారాలు మన జీవితంలో, మన శరీరంలో, ఆ కారణ శరీరంలో ఉన్నంత కాలము కూడా మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది క్లీన్ చేసుకుంటే అవన్నీ బ్లాక్లో పోతాయి, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కర్మక్షయం కావాలి. కర్మక్షయం అవ్వందే మన జీవితం మారదు. ఎందుకు మారదు అంటే, ఇప్పుడు ఒక నిప్పు పెట్టాం, పొగొస్తుంది, దాన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టేసి బయటికి పంపించేస్తున్నాం. ఎంతకాలం పంపిస్తావు? సరే, ఎంతకాలం పంపిస్తాం? అది మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. పోతూ ఉంటది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఫ్యాన్ బయటకు వెళ్తూ ఉంటది. దీనికి పరిష్కారమే లేదా? పర్మనెంట్ గా మనం ఏం చేయలేమా? దాని మీద కొంత నీళ్లు పోసి ఆ నిప్పును ఆరిపేస్తే పూర్తిగా పోద్ది. అంటే మూలంలో దీనికి మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ఆ కర్మ ఫలాలు ఏమున్నాయో వాటిని మనం క్షయం చేసుకుంటే, వాటిని మనం క్లీన్ చేసుకుంటే లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తప్పిస్తే ఎప్పటికప్పుడు రెమెడీలు అవి ఇవి చేసుకుంటే అప్పటికప్పుడు వస్తాయి. ఇప్పుడు కూడా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, రిజల్ట్ అయితే వస్తుంది. ఏదో సాల్ట్ టెక్నిక్ ఏదో చెప్తాం, దానివల్ల రిజల్ట్ వస్తుంది, చాలా మందికి వస్తుంది. కానీ వాళ్ళ లైఫ్లో కంటిన్యూస్ గా అటువంటి ఫలితాలను పొందలేరు. ఏదో ఒకటి కావాలి, దానికోసం ఏదో చెప్పండి అంటారు, ఏదో సాల్ట్తో ఇలా చేయండి అంటాం, అయిపోద్ది, అప్పటికి జరిగిపోద్ది. కానీ జీవితం మొత్తం అలాగే ఉండాలి, మనం అలా బతకాలనుకుంటే జీవితం మొత్తం పూర్తిగా మనం మారితే తప్పిస్తే అలా మనం పూర్తిగా మారలేం. సరే, ఇప్పుడు ఈ 4 ఫ్రేజులు ఏంటి అంటే, ఈ 4 ఫ్రేజులు పనిచేయాలంటే ప్రైమరీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే, నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం నేను, బాధ్యత నేను అని మీరు మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాతే ఈ టెక్నిక్ పనిచేస్తుంది. ఇది లేకుండా ఏది పని ఇది ఇది కనుక ఒక నమ్మకం దృఢంగా ఉంటే 50% ఇస్ డన్. సగం పోయింది, ఇప్పటికే పోయింది. అంటే మనం ఎప్పుడైతే మనకేదో కష్టం వచ్చింది అనుకోండి, మన మానవ లక్షణం ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చింది, దేనివల్ల కష్టం వచ్చింది? దేవుడి కష్టం ఇచ్చాడు, అంతే. దేవుడు నాలాంటి వాళ్ళకి కష్టం ఇచ్చాడు. ఏదైనా సుఖం వచ్చింది, నేను కష్టపడి సంపాదించుకున్నాను. చూసావా ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు కట్టాను, నా కష్టం. చూసావా ఎంత పెద్ద ప్రమోషన్ తెచ్చుకున్నాను, ఎంత తెలివితేటలు ఉపయోగించాను, నేను అంత గొప్పవాడిని. అంటే వీడు ఏం సాధించినా వీడు గొప్ప. వీడికైనా చిన్న కష్టం వస్తే దేవుడు ఆ కష్టం ఇచ్చినట్టు. ఇది ఎంత దారుణమైనటువంటి నింద. ఈ స్థితిలో ఉన్నవాడు ఎప్పటికీ కూడా భగవంతుడికి దగ్గరికి వెళ్ళాడు, భగవద్ అనుగ్రహం పొందలేడు. ఈ హోపనోపనోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టే, అస్సలు దాని అన్ఫిట్. ఈ హోపనోపన పనిచేయాలంటే మనకు ఉండాల్సినటువంటి మానసిక స్థితి ఏంటంటే, ఇప్పుడు నా జీవితంలో ఏది నడిచినా అది నాకు ఎంత మంచి కానీ ఎంత చెడు కానీ ఏదైనా సరే కారణం నేను, దానికి బాధ్యత కూడా నాదే బాధ్యత. కాబట్టి ముందు ఇది నమ్మాలి. కాబట్టి నేను ఈ హోపనోపనని వెంకటేశ్వర స్వామికి నేను పిటిషన్ లాగా, అర్జీలాగా రాసుకోవడంతో నేను స్టార్ట్ చేశాను. కాబట్టి వెంకటేశ్వర స్వామికి నేను ఒక పిటిషన్ పెట్టుకుంటున్నా. అందరికీ నేను ఇదే చెప్తాను, వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం కాబట్టి, ప్రత్యక్ష దైవం. ఆయన భక్తులకి కష్టాలు తీర్చడానికి నించుని ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరినో ఎందుకు అడగడం, ఆయన్నే అడుగుదాం, ఆయనకి పిటిషన్ పెట్టుకుందాం, ఆయన ద్వారా మన కష్టం చెప్పుకుంటే ఆయనే తీరుస్తాడు అని హోపనోపనని కొద్దిగా కస్టమైజ్ చేసి మనం వెంకటేశ్వర స్వామికి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకునేటప్పుడు మనకు చాలా ముఖ్యం. చాలా మంది ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నారు. మనం దేనికి చెప్తున్నాం? సారీ అంటే ఏంటి, ఎందుకు సారీ? ప్లీజ్ ఫర్గివ్ అంటే ఎందుకు ప్లీజ్ ఫర్గివ్? థ్యాంక్ యూ అంటే దేనికి థ్యాంక్ యూ? చెప్తున్నది స్వామికి, ఎలాగంటే ఆల్మైటీ కానీ యూనివర్స్ కానీ చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. సారీ దేనికి చెప్పాలి అనే స్పష్టత మనకు ఉండాలి. అంటే మన మైండ్ సారీ చెప్పినప్పుడు దేనికి సారీ చెప్తుంది అని తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కేవలం ఫ్రేజెస్ చెప్తే ఎటువంటి ఉపయోగం లేదు. అదేంటంటే, అంటే వాళ్ళు చెప్పింది, జో వైటల్ చెప్పిన పాయింట్లే ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఎలా డిజైన్ చేశానంటే, అయ్యా కలియుగ వైకుంఠవాస శ్రీనివాస, మీకు కావాలంటే నేను తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఆ టెక్స్ట్ పెడతాను, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఒక బుక్లో రాసుకొని కానీ దాన్ని ప్రింట్ తీసుకొని కానీ రోజు దాన్ని చదువుకోవచ్చు. రోజు మొత్తం చదవక్కర్లా, మీ మైండ్ ఎప్పుడు చదవాలంటే, ఐఎమ్ సారీ అన్నప్పుడు దేనికి సారీ చెప్తున్నాము కనెక్ట్ అయ్యే వరకు మనం దాన్ని చదవాలి. అంటే ఎలా ఉంటుందంటే, వెంకటేశ్వర స్వామి, అయ్యా
ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. నా ఆలోచనల పట్ల, నా భావాల పట్ల ఒకసారి మనం చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా! మీ దగ్గర చేయించినట్టు అవుతాను కదా! అందరూ సిద్ధంగానే ఉన్నారా? మళ్ళీ నేను మీకు ఎంతసేపు థియరీ చెప్పడం కంటే మీది ప్రాక్టీస్ చేస్తే బావుంటది. మనం ఓపెన్ ప్రాక్టీస్ చేసి, మనం తక్కువ టైం ఉంది కాబట్టి, ఒక 5 నిమిషాలు ఓపెన్ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత అమ్మవారితో లేకపోతే యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే టెక్నిక్ ఒకటుందని చెప్పాను కదా! ఒక లవ్ వైబ్రేషన్‌లోకి మనం వెళ్తే కనెక్షన్ ఏర్పడుతుందని. అలా వైబ్రేషన్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇప్పుడు. మనం దీంట్లోకెళ్దాం. ముందు ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ తోటి కనెక్షను. లాస్ట్‌లో తర్వాత మనం మన యొక్క వెల్త్ రిథమ్ కోడ్ యాక్టివేషన్ ఎలా చేయాలి ఇది చూద్దాం. కొంచెం రిలాక్స్‌గా కూర్చోండి అందరూ. మీరందరూ రిలాక్స్‌గా ఉన్నారా? వీడియోస్ ఎవరు ఆన్ చేయట్లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ కండిషన్‌లో ఉన్నారో తెలియదు. ఏదో బెడ్ మీద కూర్చొని పడుకొని వింటూ అలా అలా వినకండి అని చెప్తున్నాను. వద్దు. ఎందుకంటే మనకు రిజల్ట్ రావాలి. మనం సిన్సియర్‌గా మనం ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయడం బెటరు. ఆన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆన్ చేయలేని స్థితిలో ఉండకండి అసల. మనం రిజల్ట్ కావాలి కదా! కొంచెం రిలాక్స్‌గా కూర్చోండి. కుర్చీ అయితే కుర్చీ, కింద అయితే కింద హాయిగా కూర్చోండి కంఫర్టబుల్‌గా. మ్యూట్ చేయరు. రిలాక్స్‌గా కూర్చోండి. నడుము నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాసలు ఒక 2, 3 డీప్‌గా తీసుకోండి. వదిలిపెట్టండి. ప్రతి శ్వాసలో కూడా మీ శరీరం, మనసు రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు. 3 బాగా రిలాక్స్ అవుతున్నారు. 2 ఇంకా మీ శరీరం, మనసు పూర్తి రిలాక్స్‌గా ఉంటుంది. 1 మరింత విశ్రాంతి స్థితిలో ఉంటున్నారు. 0 ఫుల్లీ రిలాక్స్డ్. Your body, mind is fully relaxed. రిలాక్స్. నేను చెప్పేది మీరు మానసికంగా మనసులో ఒకసారి రిపీట్ చేసుకోండి. బయటికి చెప్పక్కర్లేదు. అయ్యా! కలియుగ వైకుంఠవాస శ్రీనివాస, నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార పరిస్థితికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. నాది కానిది నాకు ఎప్పటికీ రాదు. నాది కానిది నాకు ఎప్పటికీ రాదు. నా జీవితంలోకి వచ్చింది అంటే నాకు రావాల్సిందే వచ్చింది. దానికి కారణం నేనే. నా ఆలోచన పట్ల, భావాల పట్ల, నమ్మకాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా గతంలో నేను చేసిన ఆలోచనలు, భావాలు అన్నీ కలిసి నాకు ఈ పరిస్థితిని కల్పించాయని అర్థం చేసుకున్నాను. నా అజ్ఞానాన్ని క్షమించండి. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ. నా మనసు పట్ల,
శరీరం పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోయాను. నా తల్లిదండ్రుల నుంచి, నా పూర్వీకుల నుంచి నాకు వచ్చినటువంటి ఆలోచనలకు కూడా నేనే బాధ్యత వహిస్తున్నా. నా అశ్రద్ధను మన్నించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు నేను ఉన్నటువంటి స్థితి నుంచి నన్ను బయటపడేస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో ఆరాధిస్తూనే ఉంటుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. శ్రీనివాస, నా అజ్ఞానాన్ని క్షమించండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నా అశ్రద్ధకు నన్ను మన్నించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ పనికి మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో ఆరాధిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అవర్ కైండ్నెస్. మీ దయకు థ్యాంక్ యూ. సారీ. ఐ లవ్ యూ. లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ for my ignorance. Please forgive me for being unaware. Thank you for the process. I love you for your kindness. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Srinivasa, I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me.
థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Slowly open your eyes. How do you feel? 1 or 2 response ఏమైనా చెప్తారా? ఎలా అనిపించింది? ఒక వెంకటేశ్వర స్వామికి ఒక పిటిషన్, ఒక అర్జీ పెట్టుకోవడం, ఇది అన్నిటికి కలిపి ఒకసారి పెట్టేయచ్చు. మనీ, హెల్త్ అన్నిటికీ ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ మొత్తం కలిపి ఒకేసారి మనం చేసేయచ్చు, క్లీనింగ్ అయిపోద్ది. ఇది మినిమం 108 టైమ్స్ చేయాలి, మినిమం 108 టైమ్స్. అంతేకాని ఎప్పుడు ఎక్కడైనా మనం దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే ఒక పర్సన్తో ఒక చిన్న పని కావాలి, చిన్న పని మన ఫేవర్గా జరగాలి, అప్పుడు వెంటనే చెప్పేసుకోవచ్చు. ఒక చిన్న డేంజర్లో ఉన్నాం, శ్రీనివాస అంటే ఆ డేంజర్ యొక్క పరిస్థితి రావడంలో కూడా మన బాధ్యత ఉంది కాబట్టి మనమే వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. ఇది ఓపెన్ అంటే ఆ హవైన్ లాంగ్వేజ్ లో రెక్టిఫై అని అర్థం. రెక్టిఫికేషన్ అంటే ఒకలా జరగాల్సి ఉంది, మళ్ళీ దాన్ని వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. అంటే కర్మ స్థాయిలో, ఎనర్జీ శక్తి స్థాయిలో జరిగినటువంటి ఏదో జరగాల్సినటువంటి కర్మ ఫలాలని మనం వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. చాలా చాలా పవర్ఫుల్. కర్మ ఫలాలను పూర్తిగా మార్చగలిగే శక్తి ప్రేయర్కు ఉంది. మనం భగవంతుని అర్థిస్తున్నాం, మనం చేసిందే ఒప్పుకుంటున్నాం, క్షమాపణ చేరుకుంటున్నాం. అంటే మన కర్మలు ఎలా దగ్ధమవుతాయి అంటే మనలో చెప్పింది కూడా అదే. ముందు మనం చేసిందని ఒప్పుకోవాలి, తర్వాత మన తప్పులు ఒప్పుకోవాలి, క్షమించమని కోరుకోవాలి. ఆ తర్వాత చిన్న భగవన్నామం చెప్పినా మనకు ఆ కర్మలు పోతాయి, ఆ పాపం పోతుందని మనకు సనాతన ధర్మంలో కూడా అదే చెప్పారు. మనం అదే ఓపెన్ కూడా అదే ఉంది. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కాబట్టి అంత పవర్ఫుల్ గా మనకు రిజల్ట్ ఇస్తుంది. అంటే ఒక 1 or 2 మీరు ఏమైనా రెస్పాన్స్ చెప్తే, లేకపోతే డిఫికల్టీ ఏమైనా ఉంటే నాకు చెప్తే మీ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ టాపిక్ వెళ్దాం. ఒక 5 నిమిషాల్లో అది వెళ్దాం. ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసి. రామ్ గోపాల్ గారు, ఆయన బాగా చేస్తున్నారు. రామ్ గోపాల్ గారు మంచి ఓపెన్ ప్రాక్టీషనర్. చెప్పండి. వెంకటేశ్వర స్వామికి పిటిషన్ ఇది. ఫీల్ ఎలా ఉంది? ఓకే. మీరు అంటే 108 అంటే ఎక్కువ సార్లు చేస్తే మనకు ఆ ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత చూడండి, మనం మళ్ళీ ఆ ప్రాసెస్ క్లీన్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందాక చెప్పాం ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు ఉంటుంది, తిప్పితే మనకు నీళ్ళు రావాలి. అక్కడ నీళ్ళు ఉంది, ఇక ట్యాప్ తిప్పాము రావట్లేదు, మధ్యలో ఏదో బ్లాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని బ్లాక్ ని మనం క్లియర్ చేయాలి. ఏదో కర్ర ఏదో పుల్ల తీసుకొని దాన్ని క్లియర్ చేస్తే మనకు మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి. ఇది ఓపెన్ అలా చేస్తుంది. మనకు ఆ బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేస్తుంది, ఆ పైప్ క్లీన్ అయిపోతుంది. పైన వాటర్ ట్యాంక్ లో ఎలాగో నీళ్ళు ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తుంది. హ్యాండ్ రైజ్ చేశారు మమతా గారు, చెప్పండి. మీరు అన్మ్యూట్ చేయలేదు, మీరు అన్మ్యూట్ చేయాలి. మాది డబ్బులు కొంచెం స్ట్రక్ అయిపోయింది సార్ ఒకరి దగ్గర. దాన్ని ఎట్లా రికవరీ చేయాలా అందుకనేసి మిమ్మల్ని అడుగుతాను సార్. సరే, నేను తర్వాత చెప్తాను. ఇది జనరల్ గా ఉన్నది లాస్ట్ లో చెప్తాను మీకు. ఓకే లాస్ట్ లో చెప్తాను.
ఓకే. ఓకే. మీరు ఇది చేశారుగా ఇప్పుడు, ఇందాక చేశారా? ఇప్పుడే ఓకే. చేశాను సార్. ఓకే. మీకు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా? దాంతో మనం ఒక ఆ! అర్జీ పెట్టుకోవడం. ఒకతర ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లే, ఒకతర రిలాక్స్‌గా ఉంది మైండ్, పీస్‌గా, రిలాక్స్‌గా అయింది నాకు. మనం ముందు ఆ ఎమోషన్ స్టేట్‌కి మనం వెళ్ళాలి. మీరు బాగానే చేశారు. అదే. అది మనం అవును. ఉన్నప్పుడు ఇప్పుడు ఆ! అంటే ఐ యామ్ సారీ అన్నప్పుడు వెంటనే మన మైండ్‌కి ఒక సమాధానం రావాలి. దేనికి సారీ చెప్తున్నాం? మన అజ్ఞానం. ఇప్పుడు అది వెంటనే అది టచ్ అవ్వాలి. మన అజ్ఞానానికి మనం రకరకాల చేసిన ఆలోచనలకి, నమ్మకాలకి, ఈ నమ్మకాలే డబ్బులు రాకపోవడానికి కూడా ఈరోజు కారణం. మనం డబ్బుల విషయంలో ఓకే. చేసినటువంటి దారుణమైనటువంటి నమ్మకాలు. ఈ డబ్బు వల్ల జనాలకి మనసులు పాడైపోతాయి. డబ్బున్నోళ్ళందరూ దుర్మార్గులు. ఎన్నెన్ని అనుకున్నామో, ఎన్నున్నాయో. వీటి వల్ల అది రావట్లే. ఇప్పుడు వీటికి కారణం మనమేగా. మన ఆలోచనలు. కాబట్టి దాన్ని సారీ చెప్తున్నాం. దానికి సారీ. మన్నించమని ఓ శ్రద్ధ చూపించలే. మన ఆలోచనల పట్ల మన మనసు ఇంత ప్రభావం అవుతుందో మనకు తెలియట్లేదు. కాబట్టి దానికి మన్నించమని ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నాం. థ్యాంక్స్ దేనికి చెప్తున్నాం? ఈ ప్రాసెస్‌కి. ఈ ప్రాసెస్ ఇలా జరగడానికి మనం కృతజ్ఞతగా ఉంటున్నాం. ఐ లవ్ యూ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన్ని మనం ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటాం. భజనే మన ఓకే. యొక్క పూజనే ప్రేమ భగవంతుడి పట్ల. కాబట్టి ఐ లవ్ యూ అనే దాంట్లో ఆయన యొక్క ఆరాధన ఉంది. సో, సార్ ఈ ఇప్పుడు చెప్పినారు కదండి సార్. దాన్నంతా నాకు స్క్రిప్ట్‌గా కావాలా సార్ నాకు? గ్రూప్‌లో పెడతాను, తీసుకోండి. ఒక ఓకే. ఓకే. వర్డ్ డాక్యుమెంట్ పెడతాను. మీరు యాజ్ ఇట్ ప్రింట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఓకే సార్. ఇది థాంక్ యూ. అస్తమానం చేయక్కర్లేదు. ఒక వారం రోజులు సో నా అశ్రద్ధకి నేను మన్నించండి, నన్ను ప్లీజ్ ఫర్గివ్ మీ, నా అజ్ఞానాన్ని నేను క్షమించండి, ఐఎమ్ సారీ. ఈ ప్రాసెస్‌కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకు. మిమ్మల్ని ఎప్పుడు ఓకే సార్. అంటే ఇది కొంచెం మైండ్ అలవాటు అయ్యే వరకు 1 వీక్ చేశారనుకోండి. ఆ అంటే తర్వాత మీరు కంపల్సరీ 108 టైమ్స్ చేయాలా సార్? అలా ఏం లేదు. ఎక్కువ చేయలేదు. 108 కంటే ఎక్కువ చేయండి. మరి టైం పెట్టుకుంటే మళ్ళీ టైం మీద వెళ్ళిపోద్ది. లేకుంటే ఓకే. కౌంటింగ్ ఓకే మీద సార్. వెళ్తది. అలా కాకుండా ఎక్కువ సేపు మీరు ఆ ఫీల్ లోకి వెళ్తే, ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం మనం ఇన్నర్ వరల్డ్ మారితే బయట పరిస్థితులు ఆటోమేటిక్‌గా మారిపోతాయని. ఓకే సార్. మీరు ఒక ఓకే సార్. వ్యక్తితో డీల్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను చూరా, మీరు వ్యక్తి ఒక డబ్బులు రావాలన్నారు. ఆ అవును వ్యక్తిని సార్. అడగడానికి వెళ్తున్నారు. ఆ వ్యక్తితో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు మీ ఎమోషన్ చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటది. అంటే ఇస్తాడో, ఇవ్వడో, ఓకే. ఇవ్వకపోతే ఏం చేయాలి? రావాల్సిన స్ట్రక్ అయిపోతావు. ఇది మన పరిస్థితిని ఇంకా పెంచుతది. ఇప్పుడు అలాంటప్పుడు ఎళ్ళేటప్పుడు, లేకుంటే ఎళ్లి అడుగుతున్నప్పుడు మీరు మనసులో ఇది చెప్పుకుంటూ ఉండండి. మీరు ఇక్కడ ఇన్నర్ వరల్డ్ మారుతూ ఉంటది. ఈ ఇన్నర్ వరల్డ్ మారినప్పుడు అతనిలో మార్పు వస్తది. అది ఎలా వస్తుందో మీకు అవసరం లేదు. అతనిలో మార్పు వస్తుంది. అతను మనకు సానుకూలంగా స్పందించడం, అతను మనకి ఇవ్వడము, ఇస్తానని ఫస్ట్ చెప్పడం. మనం చేంజ్ కావాలి. యెస్. మనం బయట ఏ ఓకే. మార్పు రావాలన్నా ముందు మనలో మార్పు రావాలి. కనీసం ఓకే. అప్పటికప్పుడన్నా ఆ ఇష్యూ బేస్డ్ అయినా సరే, ఆ ఇష్యూకి మనం వెంటనే మారితే వెంటనే మారిపోతుంది. ఒక పై అధికారి దగ్గరికి వెళ్తున్నాం, ఒక ప్రపోజల్ తీసుకెళ్తున్నాం, ఓకే చేస్తాడో ఏమంటాడో తెలియదు. మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం ఇంటర్నల్ గా దాన్ని ఏమంటారంటే ఆ టెక్నిక్ లో ముందు మనము మనతో పీస్ లో ఉంటాం. అంటే విల్ పీస్ విత్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. మనం ఎప్పుడైతే మనం కంఫర్ట్ గా ఉంటామో, ఈ ఎంటైర్ యూనివర్స్ మన కంఫర్ట్ గానే ఉంటది. ఎందుకంటే ఈ యూనివర్స్ లో మనం ఉన్నాం, మనలో కూడా యూనివర్స్ ఉందిగా. సో యూనివర్స్ లో మనలో యూనివర్స్ ఉంది. కాబట్టి మనలో మనం ఎప్పుడైతే మనం కంఫర్ట్ ఫీల్ అవుతున్నామో, యూనివర్స్ తో కంఫర్ట్ వచ్చేస్తుంది. యూనివర్స్ నుంచి రావాల్సిన ఫేవర్స్, సహాయం మనకు తేలిగ్గా అందుతుంది. ఆటోమేటిక్ గా వస్తుంది. సో మనం ఎప్పుడైతే అది క్లీన్ చేస్తాం, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. సింపుల్. అన్నిటికీ ఇది సరిపోద్ది మనకు. అన్నిటికీ ఒకటే బ్రహ్మాస్త్రం అలా పనిచేస్తుంది మనకి. ఓకే సార్. ఓకే సో కాబట్టి ఇది మనం డైలీ రొటీన్. ఎవ్రీడే మనకు ఒక 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. ప్రతిరోజు కూడా మనం ఈ 4 ఫ్రేజ్లు చెప్పుకోవడం. దీన్ని విడిచిపెట్టకుండా చేసుకోవడం. లేకుంటే నేను ఏదో శ్రీనివాస్ అన్నాను, మీకు ఇంకోటి ఏదన్నా ఉంటే, ఒక అబ్బాయి వరకు ఆయన శివభక్తుడు అండి, నేను శివుడు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఓ పరమేశ్వర్ అని చెప్పి పోయేదేమో నష్టం ఉంది. అంతా ఒకటే, ఉన్నది ఒకటే విషయం అంటుంటే మళ్ళీ అందులో పేర్లేగా నువ్వు పెట్టుకో. లేకుంటే మీరు ఇంకో పేరు పెట్టుకుంటారు, పెట్టుకోండి. మీరు రోజు ఆరాధించే దైవం అంటే వాళ్ళ పేరు పెట్టుకోండి. ఇక్కడ విషయం అంతా ఏంటంటే, మనకి ఎక్కడ ఎవరి పేరు చెప్తే మనం బాగా హృదయానికి కనెక్ట్ అవుతున్నామో వాళ్ళతో కనెక్ట్ అవడమే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వెంకటేశ్వర కనెక్ట్ అయితే వెంకటేశ్వర స్వామి అడ్రస్ చేయండి. లేకుంటే అక్కడ కూడా అమ్మవారితో కనెక్ట్ అయ్యేది, మాకు అమ్మవారి భక్తి ఎక్కువ ఉందంటే అమ్మవారినే ఆరాధించండి. అమ్మ కనకదుర్గాదేవి ఐఎమ్ సారీ అని చెప్పండి. తప్పేముంది. ఇప్పుడు అంతా ఒకటే. మనకి ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. మనం ఎంతవరకు కనెక్ట్ అవుతాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మామూలుగా ఈ చెప్పేవాళ్ళంటే ఈ ఫ్రేజులు చెప్తున్నారు కానీ అసలు దేనికి సారీ చెప్తున్నాం అనేది మైండ్ తీసుకోవట్లేదు. అంటే మైండ్ కొంచెం రిలాక్స్ అయిపోతుంది. సారీ ఫీల్ అవుతున్నాం. ఒకరు కార్కి డబ్బులకి కూడా సారీ చెప్తున్నారు.
అవన్నీ ఏమి వద్దు మనకి. దేనికి బయట పరిస్థితులకు వ్యక్తులకి ఏం సారి చెప్పక్కర్లా, బయట వ్యక్తులు కూడా సారి చెప్పక్కర్లా. ఆ బయట వ్యక్తుల పట్ల మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి కొన్ని మార్క్స్ అంటారు, ఇంప్రింట్స్ అంటాం. ఆ ఇంప్రింట్స్ మనం క్లియర్ చేసుకుంటున్నాం. కాబట్టి మనలో మనకి చెప్పుకునే ప్రాసెస్ తప్పిస్తే బయట ప్రపంచంతో ఓపెన్ ఎటువంటి సంబంధం లేదు. సరే, ఇప్పుడు మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం సింపుల్ అంటే ప్రతిసారి మనం విజువలైజేషన్ టెక్నిక్, లేకుంటే డైరీ రాయడము, లేకుంటే క్రియేషన్ బుక్ లో రాయడము, లేకుంటే విజన్ బోర్డు, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గోల్స్ కోసం ఉంటాయి. మనం స్పెసిఫిక్ గోల్స్ కాకుండా ఒకసారి ఇప్పుడు పెద్ద సామెత చెప్తారే, పెట్టేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటని, ఆ విధంగా మనం ఒకసారి అమ్మవారితో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడున్నా మనకు ఫేవర్స్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా నాకు ఇది డబ్బులు కావాలి, నాకు అప్పు రావాలి అని అనాల్సిన పనిలే, మనకు జరిగే ఫేవర్స్ ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది. అలా జరగాలంటే ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ మెడిటేషన్ లో యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే ప్రాసెస్ లోకి వెళ్ళాలి. సో మనం మళ్ళీ ఈ యూనివర్స్ తో కనెక్షన్ ప్రాసెస్ మెడిటేషన్ కు వెళ్దాం, స్టార్ట్ చేద్దామా? అంటే మళ్ళీ ఇది కాసేపు వెంటనే అది సిమిలర్ గానే ఉంటుందిలేండి, ఇది కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇప్పుడు మన గోల్ అంతా ఏమిటంటే మనం యూనివర్స్ ఏ వైబ్రేషన్ లో ఉంటుందో ఆ వైబ్రేషన్ టచ్ చేయాలి. టచ్ చేసి, అంటే నేను ఇక్కడ డెమోన్స్ట్రేషన్ కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పను, మీరు ఆ మూడ్ లో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి, ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఉంటే అంత కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. మీకు చూసారా, మీరు పెద్ద మంత్రో ఇంకోరో ఉండారు, ఆయనతో ఎక్కువసేపు ఉండాలని కోరుకుంటారు, ఆయన పక్కన కాసేపు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. దాని అర్థం ఏంటి, ఎంతసేపు ఉంటే మనకు అంత ర్యాప్ బిల్డప్ అవుతుంది. బయ నుంచి చూసి నమస్తే సార్ అని చెప్పి వచ్చడానికి ఎంతసేపు క్లోజ్ గా, ఒకసారి మన అదృష్టం బాగుంటే మన బస్సులో ట్రైన్లో పక్క సీట్లో కూర్చోండి అనుకోండి, అప్పుడు ఇంకెంతసేపు గంటల తరబడి మనకు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం వచ్చినా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. నిజంగా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా అంత లాంగ్ జర్నీ చేయనప్పుడు ఒక వ్యక్తితోటి. కాబట్టి మనము ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే ప్రయత్నం మనం చేద్దాం. సరే, ఒకసారి రిలాక్స్ అవ్వండి, కపుల్ ఆఫ్ డీప్ బ్రెత్స్, 2-3 దీర్ఘ శ్వాసలు. ప్రతి శ్వాసకి మన బాడీ మైండ్ రిలాక్స్ అవ్వడం, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ముందుగా తల్లిదండ్రులు, వారి పట్ల మనం చేసినటువంటి జడ్జిమెంట్, వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి ఉంటాం, వాళ్ళని బాధ పెట్టి ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పుకుందాం. ఐఎమ్ సారీ. ఇది హోపనోపనో కాదు, మామూలుగా సారీ. తర్వాత మన భాగస్వామికి, భార్య లేకుంటే భర్త, చాలా సందర్భాల్లో బాధ పెట్టే ఉంటాం, బాధపడేలా మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి ఐఎమ్ సారీ. పిల్లలు చాలా కోప్పడి ఉండొచ్చు పిల్లల మీద, వాటికి వాళ్ళ మనసు గాయపడి ఉండొచ్చు. ఐఎమ్ సారీ. మై డియర్ చిల్డ్రన్, ఐఎమ్ సారీ. మనతో పుట్టిన వాళ్ళు, అన్న లేక తమ్ముడు, అక్క లేక చెల్లి, వీళ్ళందరినీ కూడా ఏదో సందర్భంలో తెలుసు తెలియకో హర్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఐఎమ్ సారీ. దగ్గరి బంధువులు, మీ మైండ్లోకి ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా ఏదో సందర్భంలో మనం తెలిసి కానీ తెలియక కానీ బాధించి ఉండొచ్చు. ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ. మీ అందరికి సారీ చెప్తాను. ఉద్యోగంలో పై అధికారి, ఆయన విషయంలో కూడా చాలా తప్పులు చేసి ఉంటాం, మనం వాళ్ళని విమర్శించుంటాం. ఐఎమ్ సారీ. మనతో కలిసి పనిచేసే ఉద్యోగులు, వాళ్ళను కూడా బాధ పెట్టి ఉండొచ్చు. ఐఎమ్ సారీ. మన కింద స్థాయి ఉద్యోగులు కూడా బాధపడి ఉండొచ్చు మన విషయంలో.
ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్ యూ. మన ఇరుగు పొరుగు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు, అందరికీ కూడా ఒకసారి క్షమించమని అడుగుతున్నాను. తెలుసో తెలియకో తప్పు జరిగి ఉంటుంది. ఐఎమ్ సారీ. ఇప్పుడు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, ఎంతో సహకరిస్తుంటారు. కాబట్టి తల్లికి, తండ్రికి థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా మనం పొందుతున్నటువంటి ఒక హెల్ప్, సపోర్టు, సహకారాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రతి ఒక్క విషయంలో. అదేవిధంగా భర్త లేక భార్య ఎంతో సహకారం ఉంటుంది. భార్య చేసే సహకారం, భార్యకు భర్త చేసే సహకారం గుర్తు తెచ్చుకోండి. కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. మన పిల్లలకి వాళ్ళు కూడా మనకు ఎంతో సహాయపడుతూ ఉంటారు. రోజువారీ కార్యక్రమంలో చాలా ఫేవర్స్ చేస్తూ ఉంటారు, చాలా ప్రేమను పంచుతూ ఉంటారు మనకి. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. అలాగే మన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో మనకేదో ఇచ్చే ఉంటారు. ఒక ఆప్యాయతో, ఒక ఆతిథ్యం, ఒక గిఫ్ట్ ఏదో మనకి ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్, థ్యాంక్ యూ డియర్ బ్రదర్. మన దగ్గర బంధువులు మనకి ఏదో సందర్భంలో మనకు అందరూ సహాయం చేసే ఉంటారు. ఎంతో కొంత ఉన్న వాళ్ళందరూ సహాయం చేసేవాళ్ళే, మన శ్రేయోభిలాషులే బంధువులు. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మన బాస్, ఆయన సహకారం లేకపోతే ఇంతకాలం ఉద్యోగం చేయగలము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మనతో పాటు పనిచేసేవాళ్ళు, వాళ్ళ సపోర్టు, కోఆపరేషను లేకుండా ఉద్యోగం చేయడం ఎంత కష్టం. మంచి కొలీగ్స్ ఉన్నందుకు ఆ కొలీగ్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే కింద ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. నైబర్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టుపక్కల అందరూ కూడా మనల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, ఏమైనా మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్య ఉంచండి. అక్కడ ఒక తేజస్సు, ఒక కాంతి కనబడుతూ ఉంటుంది. అది మీరు స్పష్టంగా చూడగలరు. అది మీలో ఉన్నటువంటి ప్రేమ, మీ సహజ స్థితి, మీ యొక్క ప్రేమ స్వరూపం అదే. మీ చుట్టూ ఆ కాంతే ఉంది. ఆ ప్రేమలో మీరున్నారు. ఆ ప్రేమని వ్యాపింపజేస్తున్నారు. మీరున్నటువంటి గది నిండా ఆ ప్రేమ వ్యాపించింది. అదేవిధంగా మీరు ఉన్నటువంటి ఇంటి నిండా ఆ ప్రేమే వ్యాపించింది. ఆ ప్రేమను మరింతగా వ్యాపింపజేస్తున్నారు. మీరున్నటువంటి బిల్డింగ్, అపార్ట్మెంట్, మీరున్నటువంటి ఊరు, టౌన్, ఆ జిల్లా, దేశం, ఈ ప్రపంచం, ఈ విశ్వం. కళ్ళు మూసుకొని మీరు చూస్తున్నప్పుడు భూమధ్య స్థానంలో
మీకు కనపడుతుంది విశ్వం, నక్షత్రాలు కనపడుతున్నాయి, ఒక విశ్వ రూపం మనకు కనపడుతుంది. ఆ విశ్వం మొత్తానికి మనం ప్రేమను పంచుతున్నాం. మన ప్రేమ యొక్క శక్తి విశ్వాన్ని మొత్తానికి పంచబడుతుంది. ఎవరి మీద ద్వేషం లేదు, ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి వ్యక్తి ఈ విశ్వంలో భాగమే. అందరినీ ప్రేమిస్తున్నాను. ప్రతి వ్యక్తి వారి యొక్క ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మాయకు లోబడే అందరూ ఉంటాం. నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను. ప్రేమ నిండిన హృదయం. నా సొంత బిడ్డల మీద ఎంత ప్రేమ, ప్రతి వ్యక్తి మీద అంతే ప్రేమ. జంతువుల మీద, చెట్లు, భూమి, పంచభూతాలు అన్నిటినీ ప్రేమిస్తున్నాను. పూర్తిగా ప్రేమ నిండిన హృదయం. ప్రేమ తరంగాలు నా చుట్టూ వ్యాపిస్తున్నాయి. నేను ఆ ప్రేమతోనే తడిసిపోతున్నాను. తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. ముఖం మీద చిరునవ్వు. జీవితంలో తృప్తి, సంతోషం, ఆనందం, ప్రేమించడంలో ఉన్న ఆనందం. Slowly open your eyes. ఈ స్థితిలో మనం ఎంతసేపు వీలైతే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడం. ఇది మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే అసలైనటువంటి మార్గం. ఇలా కనెక్ట్ అయినప్పుడు మరి మీకు కోరిక ఉంది, డబ్బులు కావాలి అనుకుంటున్నారనుకోండి. మరి ఎలా అడగాలి? ఎప్పుడు అడగాలి? అంటే కంప్లీట్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు ఎలా అడగాలంటే ఇప్పుడు ఒకటి చాలా ట్రిక్కీ జాబ్ టెక్నిక్ ఏంటంటే మనకు కోరిక ఉంది. ఇందాక ఆవిడ చెప్పారు. అప్పులు ఉన్నాయని చెప్పారు. అప్పులు రావాల్సి ఉంది. నాకు అప్పులు కావాలి. దానికోసం అమ్మవారితో నేను యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి కానీ అడగాలి. అమ్మ నాకు అప్పులు వచ్చేలా చెయ్యి అని అడగాలి. ఇప్పుడు అడిగామనుకోండి మన వైబ్రేషన్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే మనం ప్రేమను పంచే స్థితిలో ఒక గొప్పగా ఆనందంగా ఉన్నటువంటి మనం ఒక్కసారిగా నాకు రావాల్సిన అప్పులున్నాయి, బాకీ ఉంది, ఒక అభద్రత వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పు గుర్తొచ్చిందంటే అభద్రత వచ్చినట్టే ఇంక. మన ప్రేమ వైబ్రేషన్ నుంచి జారిపోయినట్టే లెక్క. నాకు అది వచ్చేలా చూడు అని అడిగితే మనం డిస్కనెక్ట్ అయిపోయాం. మనం లైన్ కట్ అయిపోయింది. ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాము. లైన్ కట్ అయిపోయింది. నువ్వు చెప్తూనే ఉన్నావు.
ఎదుటి వ్యక్తికి వినపడదు కదా, లైన్ కట్ అయిపోయింది ఆల్రెడీ. మన కోరిక ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు లైన్ కట్ అయిపోద్ది. మరి కోరిక మరి చెప్పాలి కదా, మన కోరిక తీరాలి కదా. లైన్ కట్ అవ్వకుండా కోరిక తీర్చుకునే మార్గం ఏంటి అంటే దానికి అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, ఇందాక చెప్పాను, ప్రేమ, ఆనందం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కూడా అదే వైబ్రేషన్ లో ఉంటుంది. మనకు కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఆ వైబ్రేషన్ లో ఉంటాం, మనం కిందకి జారం. సో హైయెస్ట్ వైబ్రేషనే హ్యాపీనెస్, జాయ్, లవ్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కూడా హైయెస్ట్ వైబ్రేషన్ లో ఉంటుంది. కాబట్టి ఈ వైబ్రేషన్ లోంచి దిక్కున ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఆవిడకి అప్పులు రావాలని చెప్పారు, ఎంతో 10 లక్షలు అప్పు రావాల్సి ఉంది. ఇప్పుడు మనం అడిగితే కిందకి దిగిపోతాం, డిస్కనెక్ట్ అయిపోతాం, మనం చెప్పింది రీచ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రాటిట్యూడ్ మోడ్లోకి వెళ్ళాలి. ఈ ప్రేమ నుంచి కొద్దిగా షిఫ్ట్ అయ్యి గ్రాటిట్యూడ్కి వెళ్ళాలి. గ్రాటిట్యూడ్కి వెళ్ళేంటి, అమ్మ నాకు 10 లక్షల రూపాయల అప్పు తీరిపోయింది, నువ్వు నీ సహకారంతో, నీ యొక్క ఏంటిది ఫేవర్ తోటి నాకు తీరిపోయింది, కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని కృతజ్ఞతలతో మళ్ళీ హ్యాపీగా ఉన్నాయి. అంటే ఒకవేళ అప్పు తీరిపోతే మనం ఎంత హ్యాపీగా కృతజ్ఞతగా ఉంటామో, ఆ కృతజ్ఞత మూడ్ లో ఉన్నప్పటికీ కూడా మనం అక్కడి నుంచి కిందకి జారం, ఫ్రీక్వెన్సీ సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం గ్రాటిట్యూడ్ మోడ్లోకి వెళ్ళాలి. సో లవ్ మోడ్ నుంచి మన కోరిక తీర్చుకోవాలంటే గ్రాటిట్యూడ్ మోడ్లోకి వెళ్ళి ఆ కోరిక ఏదో తీరినట్టు విజువలైజ్ చేసుకొని, తీరినందుకు ఆవిడకి లేకుంటే ఆ యూనివర్స్కి, మీ ఇష్టం అది ఎలాగన్నా అనుకోండి, నేను అలా అంటున్నాను, మీరు ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, కృతజ్ఞత చెప్పుకోండి. అలా కృతజ్ఞత భావంతో అలాగే కాసేపు ఉండండి, అంతే. మళ్ళీ ప్రేమలోకి వచ్చేయండి, ఎక్కువసేపు ప్రేమలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మా కోరిక ఉంది కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ వచ్చేది. ఎందుకంటే కోరిక గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం లో వైబ్రేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు ఆ కోరికతో ఉండకుండా థ్యాంక్స్ చెప్పేసి వెంటనే మనం ఒక లవ్ మోడ్లోనే ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రేమ నిండినటువంటి హృదయంతోనే ఈ విశ్వాన్ని చూస్తూ, ఈ విశ్వం అంతా మన ప్రేమే వ్యాపించి ఉన్నది, ఈ ప్రేమలోనే మనం ఉన్నాం. సో మన చుట్టూ అదే ఉంది. సో మన చుట్టూ ఉన్నటువంటి తరంగాలు అవే ఇస్తున్నాయి. ఇది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇది అంటే ప్రభావితం చేస్తుంది అన్న భావనతోనే మనం ఆ వైబ్రేషన్ లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, మనం ఎంతసేపు మనం అదే వైపు ఉంటున్నాం మనకు అర్థమవుతుంది. మనకు కొద్దిగా మూడ్ డైవర్ట్ అవుతుంది, మారుతుంది, వేరేదో ఆలోచనలు వస్తున్నాయి అప్పుడు కావాలంటే స్లోగా మీరు బయటకు వచ్చేయండి. కాబట్టి ఈ విధంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూజ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఇంతవరకు డౌట్ ఏం లేదు కదండి. హోప్ నోపును ఎలా యూజ్ చేయాలి, మనకు వెంకటేశ్వర స్వామికి అర్జీ పెట్టుకోవడంతో ఎలా చేసుకోవాలి అనేది ఒకటి మనం చూసాం. రెండవది మనం యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిన తర్వాత మన కోరికను ఏ విధంగా చెప్పుకోవాలి, ఆ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్పాను కదా, మన వెల్త్ రిథమ్ కోడ్. ఈ వెల్త్ రిథమ్ కోడ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇది రీసెంట్గా జరిగినటువంటి రీసెర్చ్. ఇది ఎందుకు యాక్టివేట్ అవ్వదు అంటే, మనకి పీనల్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, దిస్ ఇస్ కాల్డ్ పీనల్ గ్లాండ్. ఇక్కడ నుంచి కంటే ఇంకా 2 అంగుళాలు లోపలికి పీనల్ గ్లాండ్. ఈ పీనల్ గ్లాండ్ ఎప్పుడైతే బ్లాకేజెస్ ఉంటాయో అప్పుడు ఓన్లీ ఫర్ మనీ చెప్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఫర్ మనీ ఎప్పుడు మన జీవితంలోకి రాదు, మనీని ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం, మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అంటే పీనల్ గ్లాండ్ లో ఉన్నటువంటి బ్లాక్స్. ఈ పీనల్ గ్లాండ్ లో బ్లాక్స్ ఎందుకు వస్తాయి అంటే, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ ద్వారా ఎక్కువ బ్లాకేజెస్ ఉంటాయి. మన పూర్వీకుల్లో ఎవరికో ఒక నమ్మకమో లేకుంటే వాళ్ళ ఒక సిద్ధాంతమో ఏదో ఉంటది, డబ్బుల వల్ల ఏంటి ఉపయోగం లేదు, డబ్బులు మనిషిని పాడు చేస్తుంది, డబ్బులు ఉన్న చోట న్యాయం ఉండదు, ఇటువంటి ఆలోచనలు ఎవరో మా తాతకు వాళ్ళ తాతకు ఎవరికో ఉంటుంది. నా దురదృష్టం కొద్దీ ఆ ఆలోచన నాకు వచ్చిండొచ్చు. అంటే అన్నదమ్ములు నలుగురు ఉన్నప్పుడు నలుగురికి రావాలని రూల్ ఏం లేదు. మన డిఎన్ఏ అంటే 7 తరాల ఉన్నటువంటి డిఎన్ఏ యాక్టివ్గా ఉంటుందని చెప్తారు. అందుకే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడమని పెద్దలు చెప్పారు కదా. అంటే 7 తరాల వరకు డిఎన్ఏ యాక్టివ్గా ఉంటుంది. మనకి ఈ రోజు మనకు తెలియకనే వచ్చినటువంటి ఆలోచనలు, నమ్మకాలు, ఒక భావనలో ఇవన్నీ కూడా మన నాన్నో వాళ్ళ నాన్నో ఈ 7 తరాల వరకు ఉన్న వాళ్ళకి మైనస్లు ప్లస్లు 2 వచ్చి ఉండొచ్చు. కొంతమంది చూడండి, వ్యాపారం చేస్తాడు, వాడి కడుపున ఇంకోటి కొడతాడు, వాడు కూడా వ్యాపారం అంటే బ్రహ్మాండంగా చేతిరుతుంది, వాడు కూడా వ్యాపారం అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకు వాడికి పుట్టుకతో వ్యాపారం అంటే ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఫాదర్కి ఉంది కాబట్టి వీడికి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అంటే వాడి డిఎన్ఏ, ఆ డిఎన్ఏ అక్కడ ఉంది కదా, ఆ డిఎన్ఏ ఎక్కడికి పోతుంది, వీడికి వచ్చింది. ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాడు కడుపున ఇంకోటి పుడతాడు, వాడికి కూడా తాగుడు అలవాటు అయిపోద్ది. ఎందుకంటే ఆ డిఎన్ఏ ఎక్కడికి పోతుంది, ఆ డిఎన్ఏ వచ్చింది.
కంపల్సరీ రావాలని లేదు. ఇది మనకి ఎవరికి గెస్ చేయలేము. ఇది ఎందుకు డిఎన్ఏ వస్తుందో రాదని. కొంతమందికి తాగుడు అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు, వాడికి అలవాటు ఉండదు. ఇది అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరికి తాగుడు అలవాటు లేని డిఎన్ఏ వాడికి వచ్చింది మరి. కాబట్టి ఈ డిఎన్ఏ ఇవన్నీ ఎక్కడ బ్లాకేజెస్, ఎక్కడ మార్క్స్ క్రియేట్ చేస్తారంటే ఈ పీనల్ గ్లాండ్ లో ఉంటాయి ఈ డిఎన్ఏ మొత్తం. ఈ డిఎన్ఏలో మనకు ఆ బ్లాకేజెస్ మనల్ని ఆర్థికంగా ఎదగకుండా అడ్డుకునేటటువంటి మార్క్స్ అన్ని, ఇంప్రెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయడం తోటి మనకు ఆ వెల్త్ రిథమ్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని చేయడానికి రోజు 7 minutes మనకు టైం వెచ్చించాలి. 7 minutes. కానీ ఇది ఏం చేసి యాక్టివేట్ అవుతుంది అంటే చాలా చాలా సింపుల్ టెక్నిక్. ఓంకారం. మనం ఓంకారం చెప్తే ఇది యాక్టివేట్ అవుతుంది. చాలా మంది ఈ షట్చక్రాలని యాక్టివేట్ చేసుకున్నప్పుడు అసలు లమ్మని, గమ్మని ఈ బీజాక్షరాలు చేస్తూ ఉంటారు. మనం అంత అవసరం లేదు. ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రాన్ని మనం కొద్దిగా యాక్టివేషన్ లో తీసుకురాగలిగితే ఈ ఆజ్ఞా చక్రమే మిగిలిన చక్రాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటది. కాబట్టి మనం కేవలం ఓంకారాలు 7 నిమిషాలు లేకపోతే 49 సార్లు ఓంకారం చెప్పుకోవాలి. 49 సార్లు కానీ లేకుంటే 7 నిమిషాలు కానీ. అంటే ఓం ఓం అని ఫాస్ట్ గా చెప్పేవాళ్ళైతే 7 నిమిషాలు చెప్పుకోండి. కౌంటింగ్ 49 కంటే ఎక్కువ అవుతుంది. స్లోగా చెప్పేవాళ్ళు 49 సార్లు చేసుకోండి. ఎలాగైనా 7 minutes ఎలాగైనా ఉంటుంది. కాబట్టి ఓంకారాలు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా 49 సార్లు కానీ 7 నిమిషాలు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఫస్ట్ సైకిల్ మనం పూర్తి చేయాలి అంటే 41 days వితౌట్ ఎనీ బ్రేక్ మనం చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సైకిల్ గుర్తుంటే 41 days వితౌట్ ఎనీ బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 37 days చేశారు, ఒక రోజు బ్రేక్ అయింది, మళ్ళీ ఫస్ట్ నుండి కౌంట్ చేయాలి, మళ్ళీ 41 days చేయాలి. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక రోగానికి ఒక మందు ఇస్తాడు, ఒక డోసు, పొద్దున్నే సాయంత్రము లేకుంటే రాత్రి వేసుకోవాలి, ఇది డోసు. అలా డోసు వెళ్తూ ఉంటే ఇన్ని రోజులు కోర్స్ చేస్తే ఆ రిజల్ట్ వాడికి సంపూర్ణంగా వస్తుంది. అదే విధంగా ఇది యాక్టివేట్ అవ్వాలంటే, మనకు రిజల్ట్ రావాలంటే కంపల్సరీ ఇది పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ ఇవ్వాలి. అంటే ఆపేస్తే మళ్ళీ ఆగిపోతుంది. సమస్య అంతా ధ్యానం కానీ ఏది కానీ మనం ఎక్కడ ఆపితే అక్కడ ఆగిపోద్ది. మళ్ళీ అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. కాబట్టి 7 నిమిషాలు కానీ 49 నిమిషాలు కానీ ఓంకారం చెప్తూ ఉండాలి. ఈ ఓంకారం ఏ విధంగా మనం చెప్పాలి, అది ఏ టైంలో చెప్పొచ్చు, అదేం ఇబ్బంది లేదు. ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైం చెప్పడం. అంటే మార్నింగ్ టైం అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన భావ తరంగాలు అంటారు. ఇంట్లో ఉన్నటువంటి టీవీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల ఆలోచనలు, ఇవన్నీ కూడా భావ తరంగాలు. అంటే భావ కాలుష్యం అని కూడా అంటదాన్ని. ఎమోషన్స్ వల్ల, ఆలోచనల వల్ల వచ్చే కాలుష్యం. టీవీలో మనం చూసేటటువంటి ప్రోగ్రాంలు, సీరియళ్ళు, దాని మన ఆలోచనలు, మనం పడే ఇంట్లో గొడవలు, ఇవన్నీ కూడా భావ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. అంటే భావాల ఎనర్జీ లెవెల్లో పొల్యూషన్. అది ఎనర్జీ లెవెల్లో పొల్యూషన్ లేకుండా ఉండేటటువంటి సమయము బ్రహ్మముహూర్తం. మళ్ళీ మన పెద్దలు అందుకే బ్రహ్మముహూర్తం చెప్పారు. అర్లీ మార్నింగ్ చేస్తే మనం ఆ టైంలో ఎనర్జీ లెవెల్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఫిజికల్ పొల్యూషన్ కాదు, ఎనర్జీ లెవెల్లో పొల్యూషన్ ఉండదు. అంటే భావ కాలుష్యం అందని పేరు. భావాలు ఎటువంటి కాలుష్యం ఉండదు. మనం పొద్దున్నే ఇంకా అందరూ నిద్ర లేచి ఇంకా పొద్దున్నే మన జీవితం స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడి నుంచి గొడవలు, అది ఇది మాట్లాడుకోవడాలు. దీనివల్ల ఒక చిన్న థాట్, ఒక చిన్న గొడవ జరిగినా ఆ గొడవకు సంబంధించినటువంటి ఆ తరంగాలు అక్కడే ఉంటాయి. అక్కడే అది పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి ఎవరన్నా కొంచెం గట్టిగా గొడవ పడితే ఇంకా అక్కడ ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. వాళ్ళు ఆ మైండ్లన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. వాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకు డిస్టర్బ్ అవుతారు అంటే ఆ కాలుష్యం, అటువంటి ఆలోచనలు అక్కడ చుట్టూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకా అలాగే ఉంటారు. కాబట్టి భావ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇది లేని సమయం ఏంటంటే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తమే అక్కర్లేకపోయినా కనీసం 5 నుంచి 6, 5:30 నుంచి 6 ఈ టైంలో ఎప్పుడైతే ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటే సూర్యోదయం సమయంలో మనకు అద్భుతంగా ఇది మనకు ఫీల్ బాగుంటుంది. మనం తక్కువ సేపు చేసినా మనకి నాకు నెట్వర్క్ ఇష్యూ వచ్చిన పవర్ నేను క్లారిటీ ఉందని అనుకుంటున్నాను.
ఉంది సార్. వినిపిస్తుంది కదా? ఓకే, ఇస్ దట్ ఓకే? వినిపిస్తుంది. రైట్ రైట్ రైట్. అంటే నేను హాట్స్పాట్ లో జాయిన్ అయ్యాను. సరే, కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఓంకారం ఎలా చెప్పాలో ఒకసారి నేను చెప్తాను. మనం ఓంకారం చేసే పద్ధతి ఏంటంటే, మకారాన్ని చాలా దీర్ఘంగా మనం అసలైన శక్తి మకారంలో ఉంది ఇక్కడ. ఈ మకారం పలికేటప్పుడు ఏమవుతుందంటే ఓం, ఎంతసేపు మకారం చెప్పగలిగితే మన పొట్ట ఈ కొలిమి తిత్తి అంటాం, ఈ ఫర్నేస్ లో ఇలా నొక్కుతూ ఉంటాం, అలా బాగా నొక్కాలి. అందులో ఆ లోపలికి వెళ్ళడం మనం గమనించాలి. మకారం చెప్తుంటే పూర్తిగా గాలి. ఇది ఇక్కడ ఏమవుతుంటే ఈ మకారం చేసేటప్పుడు అక్కడ నుంచి శక్తి ఇక్కడికి పైకి వస్తూ ఉంటుంది మనకు. ఈ పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకు ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, పీనల్ గ్లాండ్ ఈజ్ ఫర్ క్రియేటివ్ ఎనర్జీ. మన క్రియేటివ్ ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉంటది. మన సృష్టి ప్రారంభం అయింది ఇక్కడే. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ 49 సార్లు ఓంకారం అయిన తర్వాత మనం ఒకానొక స్థితిలో అలాగా మళ్ళీ ఇక్కడ గురు మధ్యలో దృష్టిని పెట్టి ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండాలి. ఆ స్థితిని ఏమంటామంటే జీరో స్టేట్ అంటున్నాం. జీరో స్టేట్ అంటే ఏమిటి అంటే, మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను కొంచెం టూకి చేస్తున్నాను, మీ దగ్గర చేయించలేకపోతున్నాను. ఈ జీరో స్టేట్, జీరో స్టేట్ అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి జీరో స్టేట్. ఈ జీరో అనేది చాలా చాలా పవర్ఫుల్. జీరో అనే సృష్టికి మూలం. ఈ జీరో ఎందుకంటే ఈ సృష్టి ప్రారంభమైంది జీరోతో, సృష్టి ముగింపబడేది కూడా జీరోతోనే. కాబట్టి జీరోతోనే మనం ఏదైనా సృష్టి చేయగలం. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో అంటే అది క్రియేటివ్ ఎనర్జీ కావాలి, మాకు క్రియేటివ్ ఫోర్స్ కావాలి. ఆ క్రియేటివ్ ఫోర్స్ కావాలంటే జీరో స్టేట్కి మనం వెళ్ళాలి. జీరో స్టేట్లో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. జీరో స్టేట్ హైలీ పవర్ఫుల్. ఈ జీరో స్టేట్కి వెళ్ళడానికి ఒక ముద్ర కూడా చెప్తాను. ఇందాక ఓంకారం చెప్పాను. ఓంకారం చేసేటప్పుడు మీరు ఉంచుకోవాల్సినటువంటి ముద్ర, ఇది యోగ ముద్ర అంటారు. ఇది ఈ ముద్ర ఉంచుకోవాలి. అంటే ఇది ఈ చూపుడు వేలు, బొటన్ వేలు రెండు కలిపి మిగిలిన అన్ని కూడా మామూలు ముడుచుకోవడం. ఈ మామూలు ఇలా పట్టుకొని చూపుడు వేలు రెండు కలపాలి, బొటన్ వేలు రెండు కలపాలి. బొటన్లు కొంచెం పైకి పెట్టుకోవాలి. మనకి ఇలా ఉంటుంది ఈ ముద్ర. దీని యోగ ముద్ర అని కానీ యోని ముద్ర అని కానీ అంటారు. యోని ముద్ర అనడంలో కూడా విశేషం ఉంది. ఇది క్రియేటివ్ ఎనర్జీ, క్రియేషన్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. సృష్టి ప్రారంభం ఇక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి దానికి యోని ముద్ర అని కూడా అంటారు. చాలా గొప్పది, చాలా విశేషమైనది. అంటే సృష్టి ప్రారంభం, సృష్టి జరిగేది అక్కడే. కాబట్టి మనకు కావాల్సినటువంటి మనం సృష్టించుకోవాలి అనుకుంటే మనకి ఏం కావాలి, అది డబ్బు కావాలి, డబ్బు ఇంకేది కావాలి, ఏది అది సృష్టించుకోవాలనుకుంటే మనం ఈ ముద్రలో ఓంకారం చెప్పి ఈ పీనల్ యాక్టివేట్ చేస్తే 7 నిమిషాలు రోజుకి మీరు డే 1 టెస్ట్ చేయండి. మీరు డే 1 మీరు టెస్ట్ చేయండి, 7 నిమిషాలు చేయండి. మీ ఇంటెన్షన్ ఏంటో ముందుగానే డిసైడ్ అవ్వండి. ముందుగానే మీరు ఇందాక మమత చెప్పారు, అట్లే మెడిటేషన్ చేయొచ్చా సార్ ఆ ముద్రలోనే? మీరు మెయింటైన్ చేయడం అంటే ఏం లేదు, ఆ జీరో ఆ ముద్ర అలా కంటిన్యూ చేసేయచ్చు. ఇందాక చెప్పాను యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి అప్పుడు కూడా ఈ ముద్రే ఉంచుకోవచ్చు. మనం ఇవి చెప్పిన ఇందాక చేసినట్టు అన్ని కూడా ఈ ముద్రనే వాడుకోవచ్చు. అదే ఎనర్జీ ముద్ర అంటారేమో సార్, దాన్ని ఎనర్జీ ముద్ర, యోగ ముద్ర, యోని ముద్ర, యోగ ముద్ర, యోని ముద్ర అని కూడా అంటారు. యోగ ముద్ర అని ఎక్కువగా అంటారు. మనం క్రియేటివ్ ఎనర్జీ ఆ ముద్ర వల్ల మనకు డెవలప్ అవుతుంది. మీరు మనీ కోసం కావాలంటే కుబేర ముద్ర అంటారు. అంటే చూపుడు వేలు మధ్య వేలు కలిపి చిటికెన వేలు ఆ ఉంగరం వేలు లోపలికి కలపాలి. ఈ 2 వేలు లోపలికి ఈ మూడింటిని, ఇది మనకు కుబేర ముద్ర. ఇది డబ్బుల కోసం ఈ కుబేర ముద్రలో వెళ్తాయి. ఈ 2 వేలు ఇలా ఉంటది. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలిపి ఈ 2 వేలు మడుచుకొని ఇలా ఉంటది. ఇలా పైకి పెట్టుకో. ఇది మనకు కుబేర ముద్ర. డబ్బు సంబంధించినప్పుడు మనకు ఆలోచనలో ఉన్నప్పుడు ఈ ముద్రలో ఉండి చేసుకోవచ్చు. ఈ ధ్యానం అంతా యోగ ముద్రలో ఉండి మనం చేసుకోవచ్చు. మీ ఇంటెన్షన్ ముందుగానే చెప్పి ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ కంటే ముందుగానే మీ డబ్బులు, మీ అప్పులు మీకు వెనక్కి రావాలి అని చెప్పి అప్పుడు ఓంకారం స్టార్ట్ చేయండి. ఓంకారం చెప్పిన తర్వాత మళ్ళీ ఈ అప్పులు
మైండ్లోకి రానివ్వకండి. ఈ జీరో స్టేట్లో ఉండే ప్రయత్నం చేయండి. జీరో స్టేట్లో ఎంతసేపు ఉంటే మనకు జీరో స్టేట్లోనే మనకు బాడీలో ఉన్నటువంటి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, బాడీలో ఉన్నటువంటి క్రియేటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, మన బాడీలో మన మైండ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది, అన్ని స్టార్ట్ అయితే జీరో స్టేట్లో ఉంటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి జీరో స్టేట్ అనేది హైలీ పవర్ఫుల్. జీరో స్టేట్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపులో ఇందాక చెప్పిన ప్రేమ హృదయం వేరు, జీరో స్టేట్ వేరు. మళ్ళీ ఆ వైబ్రేషన్ వేరు, ఈ వైబ్రేషన్ వేరు, చిన్న తేడా ఉంది. ఒక పొద్దున ఒకటి, ఒక సాయంత్రం ఒకటి ఇలా పెట్టుకోండి. ఓంకారం పొద్దునే కానీ సాయంత్రం కానీ పెట్టేసుకోండి. మిగతా హోపనోపనో ఈ రెండు కలిపి సాయంత్రం కానీ పొద్దున కానీ పెట్టుకోవచ్చు. ఒకేసారి కూడా చేయొచ్చు, అది ఇబ్బంది లేక. ఒక్కసారిగా మొత్తం మీకు టైం పడుతుంది, అరగంట పైన పడుతుంది కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు మైండ్ షిఫ్టింగ్. సరే, ఇది ఈ అంటే వెల్త్ రిథమ్ కోడ్ యాక్టివేట్ చేసుకోవడం చాలా ఎఫెక్టివ్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. ఇది దయచేసి అందరూ చేయండి. అందరూ చేశాక నేను కొన్ని అడిగారు కాబట్టి కొన్ని ఎంతో కొంత మనకు మనీ గురించి టిప్స్ ఏదన్నా చెప్పాలి. ఇప్పుడు డైలీ రొటీన్గా మనం ఏం చేయొచ్చు అని. డైలీ రొటీన్ ఎప్పుడు కూడా మనం నిద్ర లేయగానే మనకున్నటువంటి మనీకి థ్యాంక్స్ చెప్పుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్. వెరీ సింపుల్. థ్యాంక్స్ చెప్పుకోండి. ఇదిగోండి ఇలాగా మనకు కరెన్సీ కట్టలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది ఫేక్ కరెన్సీ, ఒరిజినల్ కరెన్సీ కాదు. ఈ ఫేక్ కరెన్సీ మనకు ఆన్లైన్లో కూడా అమ్ముతారు. 100 రూపాయలు, 100 రూపాయలు తెచ్చుకోండి. ఇలాంటి కరెన్సీ పెట్టుకొని దీని ఒక చోట ఉంచి దీనికి రోజు కూడా ఇవన్నీ ఉన్నాయి, అన్ని డినామినేషన్స్. 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, 200, 500, 2000 రూపాయలు కూడా ఉన్నాయి. మనకు ఇప్పుడు మార్కెట్లో లేకపోయినా మన దగ్గర ఉన్నాయి 2000 రూపాయలు. వీటిని అన్నిటినీ ఒకసారి టచ్ చేసి సింపుల్గా థ్యాంక్స్ చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పిల్లో టెక్నిక్ ఉంది. దీంట్లోనే ఒక కట్ట, ఏదైనా ఒక కట్ట తీసుకొని రాత్రి పడుకునే ముందు మన దిండు కింద పెట్టుకోవడం. ఇలా పెట్టుకున్నప్పుడు పడుకునే ముందు ఒక్కసారి దానికి స్మరించి దానికి థ్యాంక్స్ చెప్పి పడుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఫీల్ ఎలా ఉంటుందంటే మనం ఫిజికల్గా మనీకి దగ్గరగా ఉన్నట్టు ఆ మనీ వైబ్రేషన్ ఇది పెంచుతుంది. రెండవది ఈ థర్మోస్టాట్ అంటాం, మనీ థర్మోస్టాట్ అని ఒకటి ఉంది. ఆ థర్మోస్టాట్ అంటే కాన్సెప్ట్ పెద్దది. అంటే మన ఎర్నింగ్ ఎబిలిటీ ఎంత. ఇప్పుడు నేను ఒక 50,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను, నా కెపాసిటీ 50,000 అనుకుంటూ ఉంటాను నేను. అది ఇక్కడ థర్మోస్టాట్ అంటే మనకు అంతే వస్తూ ఉంటుంది. నా కెపాసిటీ 50 కాదు, 1,00,000, నా స్థాయి ఇది కాదు, నా 1,00,000 రూపాయలు నా స్థాయి అనుకుంటే ఇంకో ఉద్యోగం వస్తుందో, ఈ ఉద్యోగంలో ఎంత వస్తుందో ఏదో జరుగుద్ది. అంటే మన థర్మోస్టాట్ మనం పెంచుకోవాలి. అలా మనం క్లోజ్గా ఉన్నప్పుడు మనీకి మన థర్మోస్టాట్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి 1,00,000 నుంచి 2 లక్షలకి, 2 నుంచి 3కి మన థర్మోస్టాట్ మనం పెంచుకోవాలంటే ఈ కరెన్సీని దగ్గర పెట్టుకోవాలి. అది దగ్గర పెట్టుకోవడం, రాత్రి పడుకుంటే ఎక్కువసేపు మనకు అది కాంటాక్ట్లో ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి దగ్గరే మన తల కిందే డబ్బులు ఉన్నాయి, కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే సాల్ట్ వాటర్ టెక్నిక్. నేను వీడియో కూడా చేశాను దీని మీద. మనకు ఒకసారి విజువలైజేషన్ ద్వారా కానీ అఫర్మేషన్ ద్వారా కానీ సరైన రిజల్ట్ రాలేదనుకోండి, ఈ ధ్యానం అంతా కూడా మైండ్ బేస్డ్ ఉంటుంది. మైండ్ మనకు ఒకేలా ఎప్పుడు ఉండదు. ప్రత్యేకించి ఏదైనా సమస్యలో ఉన్న వాళ్ళు, అప్పులు రావాల్సిన వాళ్ళు, అప్పులు కట్టాల్సిన వాళ్ళు అంత పీస్ఫుల్గా మెడిటేషన్లోకి వాళ్ళకు కుదరదు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా కొన్ని పదార్థాలకి ఫిజికల్ బాడీతో ఇది పెట్టావా, కొన్ని పదార్థాలకి ఇటు ఫిజికల్ వరల్డ్ తోటి అటు స్పిరిచువల్ వరల్డ్ తోటి కూడా మనం దాన్ని అనుసంధానం చేసే శక్తి కొన్ని పదార్థాలకు ఉన్నాయి. అటువంటి వాటిలో నంబర్ 1 ఉప్పు. ఈ ఉప్పుకి భౌతిక ప్రపంచంలో అది అంటే రుచిని ఇవ్వగలదు, ఉప్పుదనాన్ని ఇస్తుంది. స్పిరిచువల్ వరల్డ్ లేకుంటే ఎనర్జీ వరల్డ్ లో ఎనర్జీతో ఈజీగా కాంటాక్ట్ చేస్తుంది. ఈ ఉప్పు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే మనము చేయలేని పని, మనకు కాంటాక్ట్ లేని పనికి ఈ ఉప్పు కాంటాక్ట్ చేయగలదు. అంటే ఒక మినిస్టర్ని కలవాలి, మనకి అక్కడ పర్మిషన్ లేదు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక పిఏకో ఎంప్లాయీకో అక్కడ మినిస్టర్ యాక్సెస్లో ఉంటాడు. మనం తీసుకెళ్ళి ఈయనకి ఇవ్వడం, బాబు మినిస్టర్కి అందజేయమని చెప్పడం, వీడు తీసుకెళ్ళి ఆయనకు అందజేస్తాడు. అంటే ఈ విధంగా ఉప్పు ఏం చేస్తుందంటే మనం యూనివర్స్ కనెక్ట్ అయ్యి మనం చెప్పుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ ఉప్పు ఆ పని చేసి పెడుతుంది మనకు. కానీ ఉప్పుకు ఆసక్తి ఉంది, కాబట్టి ఉప్పును మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి.
ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోవాలి, కొంత ఉప్పు తీసుకోవాలి, కొంత అందులో వేసి బాగా కలపాలి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఏం కావాలనుకుంటున్నాం, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు 20,00,000 రూపాయల అప్పు మనకు రావాల్సి ఉంది. కాబట్టి 20,00,000 అప్పు నాకు రావాలి అని ముందు ఒక చీటీలో ఒకటి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని ఒక 21 టైమ్స్ మనం చెప్పుకోవాలి. ఏ విధంగా వచ్చేసినట్టు 20,00,000 రూపాయల అప్పు మళ్ళీ నాకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు ఒక 21 టైమ్స్ మనం చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఆ చీటీ తీసుకెళ్ళి ఆ ఉప్పు నీళ్ళలో వేసేయాలి. ఉప్పు నీళ్ళలో వేసేసి కళ్ళు మూసుకొని నిజంగా మనకు ఆ అప్పు తీరిపోయినట్టు, తీరితే మనం దాన్ని ఆ 20,00,000ని దేనికి ఉపయోగిస్తాం, ఏమేం చేస్తాం, ఏం కొనుక్కుంటాం, ఏదో విజువలైజేషన్. ఇక్కడ మనకు పూర్గా విజువలైజేషన్ ఉన్న ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మనం చేర్చాల్సిన పోస్ట్ మ్యాన్ ఇది. ఈ ఉప్పు అనేది ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మన థాట్స్ యూనివర్స్కి చేరకపోయినా ఉప్పుకి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ థాట్స్ యూనివర్స్కి అది తీసుకెళ్తుంది. కాకపోతే ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు మనం కాసేపు కూర్చొని మనకు తోచిన ఆలోచనలు చేసుకుంటూ కూర్చొని ఆ గ్లాసు నీళ్లు ఆ చీటితో సహా మళ్ళీ బయట పడేసి మళ్ళీ రేపు ఫ్రెష్గా మళ్ళీ నీళ్లు పెట్టుకోవడం, అందులో ఉప్పు వేయడం, మళ్ళీ మనకి ఏం కావాలో రాసుకోవడం, చీటీ రాసుకోవడం, మనం దాన్ని ఒకసారి 21 టైమ్స్ చదువుకోవడం, కళ్ళు మూసుకొని అందులో చీటీ ఆ ఉప్పు నీళ్ళు వేసేయడం, మళ్ళీ విజువలైజేషన్ చేసుకోవడం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, చాలా సింపుల్ గా పనిచేస్తుంది. మనకు విజువలైజేషన్ ఎఫెక్ట్ లేకపోయినా పర్లేదు, మనకంత శక్తి లేకపోయినా దీనికి ఉంది శక్తి, అది మనకు చేసి పడుతుంది. కాబట్టి సాల్ట్ వాటర్ టెక్నిక్ బాగా బ్రహ్మాండంగా వాడుకోండి. రోజు మనీకి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి, థ్యాంక్స్ చెప్పండి. ఇటువంటి కరెన్సీ 100 రూపాయలు, 150 రూపాయలు ఉంటుంది, ఆన్లైన్లో తెప్పించుకోండి, లేకపోతే ఏదైనా షాప్లో ఉంటే తెప్పించుకోండి. మీరు పిల్లో కింద ఉంచుకోండి. అంటే థర్మోస్టాట్ పెంచుకోండి, ఫైనాన్షియల్ మనీ థర్మోస్టాట్ మీరు బాగా పెరుగుతుంది, అది పెంచుకోండి. కాబట్టి ఈ టెక్నిక్స్ తోటి మీకు కావాల్సినవన్నీ వస్తాయి, ప్రత్యేకించి మనీ. ఇంకొక మోస్ట్లీ కామన్లీ యూజ్ టెక్నిక్ ఇస్ విజన్ బోర్డ్ అంటాం. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ ఒక పేపర్ మీద రాసేయడం. అంటే ఆరోగ్యంగా ఉండడము, లేకుంటే అందరితో ఆనందంగా ఉండడము, కొంచెం పొజిషను, డబ్బులు, కారు, ఇల్లు మొత్తం రాసి పడేయండి అంతే. దీనికోసం దానికోసం కాకుండా మనకు కావాల్సిన అన్ని రాసేద్దాం. అన్నీ రాసేసి ఒక చోట అతికించి మంచి మంచి అందమైన బొమ్మలతోటి అతికించేసేసి అన్ని ఫుల్ఫిల్ అయితే, నాకు ఏదో కార్ అని చెప్పుకున్నాను, ఒక సొంత ఇల్లు అని చెప్పుకున్నాను, ఇంకోటి ఒక మంచి పొజిషన్ అని చెప్పాను, నాకు ఇంత డబ్బు అని చెప్పుకున్నాను, నా కుటుంబం ఇలా ఉండాలని చెప్పుకున్నాను. అలా నీ కుటుంబం అలా ఉండి, నీకు ఆ కారు ఉండి, నీకంత సొంత ఇల్లు ఉండి, నీకంత డబ్బు ఉంటే నువ్వు ఎలా ఉంటావు, అంతే. వెరీ సింపుల్. విజన్ బోర్డ్ ఏం చేస్తుంటే అవన్నీ నీకు అయిపోతే నువ్వు ఎలా ఉంటావు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరు ఆలోచనలు అన్నీ రాసేయండి, పేపర్ని పెట్టేయండి. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో డౌట్ ఏమొద్దు, అది అవ్వచ్చు అంటే అవ్వకపోవచ్చు, ఏమొద్దు, అన్ని రాసేయండి. 10 ఉంటే 10 రాసేయండి, 20 ఉంటే 20 రాసేయండి. ఈ 20 కూడా అయిపోతే మీరు ఎలా ఉంటారో ఒక్కసారి ఆ మోడ్లోకి వెళ్ళి కాసేపు ఆ మోడ్లో ఉండడమే విజన్ బోర్డ్ టెక్నిక్. మీకు రోజు అది కనపడుతూ ఉండాలి. కనపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఎక్కడో వస్తున్న ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ చేంజ్ అయ్యి ఏదో ఎలిమెంట్ ముందుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అన్ని 20 గోల్స్ రాస్తే 20 ముందుకు వెళ్ళకపోవచ్చు, కానీ ఒకటి ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అలా గ్రాడ్యువల్గా 1 by 1 వెళ్తుంది. కాబట్టి ఈ విజన్ బోర్డ్ టెక్నిక్ కూడా మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడి వరకు మీకు ఏమైనా అర్థమై ఉందా, లేకుంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇంకా క్లోజింగ్ టైం 9:40 అయిపోయింది మనకు. మీరందరూ డిన్నర్ చేసే ఉన్నారని అనుకున్నాను. నేను అనుకున్నా కొంచెం లేట్ అయిపోతుంది ఈరోజు అని. క్లోజ్ చేద్దాం. సార్, జీరో స్టేట్ లో ఉండటం అంటే ఎలా సార్? జీరో స్టేట్ లో అంటే ఎటువంటి ఆలోచన లేకుండా, ఇప్పుడు 2 రకాల ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు 2 చేతులు అంటే మానసికంగా అయితే గతం సంబంధించిన ఆలోచనలను వస్తాయి, 2 భవిష్యత్ సంబంధించిన ఆలోచనలను వస్తాయి. ఈ గతం సంబంధించి పనికి మాలింది, అది అయిపోయింది. భవిష్యత్ సంబంధించింది ఇంకా అసలు లేనే లేదు, రానే లేదు, ఇది ఇంకా వేస్ట్ థాట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆలోచన వచ్చిన వెంటనే ఇది గతం అయిపోయింది దాని గురించి, ఇది రాబోయే దాని గురించి వేస్ట్. అంటే ఎడం చేత్తో దాన్ని కొట్టేయండి. అంటే హ్యాండ్ మూమెంట్స్ ఏం అక్కర్లా, జస్ట్ నన్ను ఏం జరిగింది, 20 లక్షలు అప్పిచ్చాం కదా అంటే ఆ గతమే కదా, పక్కన పడేయండి, అది అవసరం లేదు. రాకపోతే ఏం చేయాలి, అది భవిష్యత్తు కదా, అది అవసరం లేదు. అంటే ప్రెసెంట్లో ఉండడమే మన జీరో స్టేట్. అయితే ఈ 2 రకాల ఆలోచనలు వస్తాయి. అయితే గతానికి సంబంధించి కానీ భవిష్యత్ సంబంధించి కానీ, ఇది గతము అన్నట్టుగా ఎడచితో కొట్టబడేయండి, ఆలోచనని తీసేయండి. సింపుల్గా, తన సున్నితంగా
ఇది భవిష్యత్ సంబంధించిన ఆలోచన వస్తే ఇది భవిష్యత్తు కదా, పక్కన పెట్టేయండి. కాబట్టి అది లేకుండా, ఏమీ లేకుండా present లో ఉండడమే జీరో స్టేట్. ఎంత వీలైతే అంత present లో ఉండే ప్రయత్నం మనం చేయాలి. జీరో స్టేట్ అర్థమైందండి? అంటే సార్ ఇప్పుడు జీరో స్టేట్ లో ఉండటం అంటే ఇప్పుడు మనకు ఒక కోరిక ఉందనుకోండి, అది జరిగింది అని ఫీల్ అవ్వటం అంతేనా సార్? లేదండి. మీకు ఈ కోరికకు ఈ జీరో స్టేట్‌కి సంబంధం లేదు. నేను ఈ ఓంకారం చెప్పకముందే మీ కోరిక ఏంటో చెప్పుకోమని చెప్పా. మీరు ఓంకారం ప్రారంభం చేసే ముందే మీ ఇంటెన్షన్. నేను ఇందాక చెప్పాను కదా, నేను 24 అవర్స్‌లో 2400 మేనిఫెస్ట్ చేయాలనుకున్నాను. దానికోసం ఓంకారం చెప్పాను. మన యొక్క పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేయాలనుకున్నాను. అలా యాక్టివేట్ చేసే ముందు, ఆ ఓంకారం చెప్పే ముందు మీ కోరిక ఏంటో ఒకసారి చెప్పుకోండి. ఒకసారి అంతే, మీరు పదే పదే రిపీట్ చేయక్కర్లా. మీకేం కావాలి? మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, డబ్బు కావాలి, అప్పు రావాలి, ఇలాంటి ఏదో ఉంటే చెప్పుకోండి. అది అవ్వాలి. అంటే ఇంటెన్షన్, ఇక్కడ మీరు చెప్పాల్సింది ఇంటెన్షన్ చెప్పండి. ఓకే. ఆ ఇంటెన్షన్ కన్వే చేసిన తర్వాత మీరు ఓంకారంకి వెళ్ళండి. సార్ మల్టిపుల్ ఇంటెన్షన్స్ యూస్ చేయొచ్చా? ఒకటే ఇంటెన్షన్ మీద ఫోకస్ పెట్టాలి? మీరు ఒకటే ఇంటెన్షన్ ఫోకస్ చేయడం కరెక్ట్. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, మన క్రియేటివ్ పవర్కి రిలేటెడ్ గానే ఉండాలి. మనం ఏదో ఒకటి క్రియేట్ చేసడం కోసమే ఉండాలి. మన పీనల్ గ్లాండ్ యాక్టివేషన్, పీనల్ గ్లాండ్ యొక్క రోల్ ఏంటంటే క్రియేటివ్ ఎనర్జీ. మనం క్రియేట్ చేస్తుంటది. అంటే మన సంకల్పాన్ని నెరవేర్చే శక్తి దానికి ఉంది. కాబట్టి ఒక సంకల్పాన్ని పెట్టుకొని దానికోసం మీరు చెప్పండి. మళ్ళీ అయినట్టు ఇంకా దాంతో పనిలే, ఇంకా ఇంటెన్షన్ తో మీకు పనిలే. మీరు ఇంటెన్షన్ చెప్పేశారు, పోస్ట్ కార్డ్ రాసి పోస్ట్ చేశారు, వెళ్ళిపోయింది. మళ్ళీ అది వెళ్ళిందా లేదా ఫాలో అప్ తో మనకు పని లేదు. మనకు రిజల్ట్ రావడమే, ఇంకా రిజల్ట్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండడమే. కాబట్టి చెప్పే వరకు చెప్పామా అయిపోయింది అంతే. ఇది విశ్వాసం. అలా సార్, అదే సాల్ట్ వాటర్ కొంచెం ఇంకొక అట్లా చెప్పండి సార్, కొంచెం బ్రీఫ్ గా. అదేదండి, నీళ్లు, ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు కలిపి మీకు ఏం కావాలో అది చీటీ రాసుకొని పక్కన కూర్చొని ముందు మీరు ఆ చీటీలో ఉన్నదాన్ని ఒక 21 టైమ్స్ చదువుకోండి. అంటే ఈ చీటీ ఎలా రాయాలి? మీకు తీర్పినట్టు రాయాలి. మీకు డిస్టర్బెన్స్ సార్. తర్వాత దాన్ని కొట్టేస్తారు. అంటే 3 వేసుకోవచ్చు చీట్లో ఒకసారి. రకరకాల డిస్టర్బెన్స్ ఉంది సార్, ఏమి వినిపిస్తా ఉంది.